లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ జగదీష్. నా షో జర్నీ విత్ జగదీష్కి స్వాగతం. విశాఖపట్నం వైసీపీ పార్టీలో ఒకప్పుడు వెన్నుదన్నుగా ఉంటూ పార్టీ జెండా మోస్తూ పార్టీని కష్టకాలంలో ఆదుకున్న వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఇప్పుడు జనసేనలోకి మారిపోయారు. వైసీపీ పార్టీలో ఆయనకి జరిగిన అన్యాయం ఏంటి, జనసేన పార్టీలో ఆయన్ని ఆకర్షించిన విషయం ఏంటి, ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఆయనతో ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేస్తున్నామండి. సో ఈ ఇంటర్వ్యూని ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ ఫాలో అవ్వండి. సార్ నమస్తే అండి. సార్, నా ఇంటర్వ్యూలో చెప్పినట్టు విశాఖపట్నం వైసీపీ పార్టీకి ఒకప్పుడు మీరు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు. ఎందుకంటే మీ సొంత భవనాల్లో మీ పార్టీ ఆఫీస్ని కూడా నడిపారు. అది నాకు కూడా తెలుసు, నాకే కాదు చాలామందికి తెలుసు. అలాంటి వైసీపీ పార్టీని అంటే ఆల్మోస్ట్ మీరు ఓడిపోయినా కూడా 2 సార్లు ఓడిపోయినా కూడా వైసీపీ పార్టీలో ఉన్నారు. సడన్గా ఎందుకు మారిపోయారు సార్? రాజకీయాల్లో మీకు తెలియదు ఏముందండి. నేను కంటెస్ట్ చేయాలి, పబ్లిక్ లైఫ్లో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనుకున్న నన్ను ఎమ్మెల్సీగా ఉంచారు. నాకు అది ఇష్టం లేదు. సో ఖచ్చితంగా గతంలో మీరు చూస్తే డే 1 నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంటికి రావడం జరిగింది. నేను పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఫస్ట్లో అంతా బాగానే ఉండేదండి. కాలక్రమంలో ఏం జరిగిందో తెలియదు కానీ నాకు అనుకున్నంత ప్రయారిటీ ఇవ్వడం లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు, జెండా పట్టుకోని వాళ్ళు, జెండా కొనని వాళ్ళకి ఇక్కడ ప్రయారిటీ పెరిగిపోయింది. డే 1 నుంచి పార్టీ నమ్ముకున్న నేను కానీ, అలాగే విజయనగరం జిల్లాలో పెనుమతి సాంబశివరాజు గారు ఉన్నారు. పాపం ఆయన ఈ టెన్షన్ తట్టుకోలేక సగం చనిపోయారు. నాకు తెలిసి నా దగ్గరకు వచ్చి రోజు చాలా బాధపడేవాళ్ళు. ఇదేంటి నమ్ముకొని పార్టీ మారే, మనం అంతా సర్వస్వం ఈయన అనుకున్నాం, ఈయన ఏంటి అసలు ఇలాగ మనం వదిలేశాడని. సో కొంతమంది సీనియర్స్ని బాగా ఎవరైతే ఉన్నారో తనని అంటే జగన్మోహన్ రెడ్డి గారే దైవంగా అనుకున్న మమ్మల్ని ఆయన ఎందుకో కారణం ఏమో తెలియదు కానీ మాకు అంత ప్రయారిటీ రాకపోవడం వల్లనే మేము పార్టీ మారాల్సి వచ్చిందని అనుకుంటున్నాం. సార్, ఇప్పుడే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకప్పుడు మేము దైవంగా అనుకునే వాళ్ళం అని. ఇప్పుడు కూడా అనుకుంటున్నారా అండి? లేదండి, ఇప్పుడు ఎందుకు అనుకుంటాం? పార్టీ మారాం, మా అవసరం ఉంది. ఇవాళ నేను రాజకీయాలు రావడానికి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి గారి ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం, మేము ఫ్యాన్స్ పరంగానే ఆ రోజు అనుకోకుండా మేము రాజకీయాల్లోకి వచ్చాం. నేను బర్త్ చిరంజీవి గారి ఫ్యాన్స్, అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ అలా ఫాలో అవుతూ ఉంటాం. మేము ఇప్పుడు కూడా నేను మార్నింగ్ షో సినిమా చూస్తూ ఉంటాం, అభిమానంగా ఉంటాం మేము. అది వేరు. అయితే అనుకోకుండా ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ చేయడం వల్ల నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. మరి మీకు తెలిసి ఇంకా తర్వాత జరిగిన ఎన్ని విషయాలు, ఆయన అనుకున్నంత ఆదరణ మాకు ఇవ్వకపోవడం వల్ల మాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఇప్పుడే చెప్పాను మీకు. ఎందుకు పనికిరాని వాళ్ళకి దద్దమ్మలు నమ్ముకొని నాలాంటి వాళ్ళు ఆయన వదులుకున్నారు. రేపు 2024 ఎలక్షన్ తర్వాత ఆయనకి ఎవరేంటో విశాఖపట్నంలో తెలుస్తుంది. ఇప్పుడే మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దద్దమ్మలను నమ్ముకొని నాలాంటి వాళ్ళని వదులుకున్నారు అని. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండేవాళ్ళు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రగాఢ విశ్వాసం ఏంటంటే వైనాట్ 175 కాకపోయినా ఆల్మోస్ట్ అంటే అప్పట్లో వచ్చిన మెజారిటీ ఎలాగైతే వచ్చిందో ఆ లెవెల్లో మనం సాధిస్తాము, మనం మళ్ళీ ఇంకోసారి గవర్నమెంట్ని ఫామ్ చేస్తామనే ఒక విశ్వాసంతో ఉన్నారు. మీకేమనిపిస్తుంది సార్? ఎలక్షన్ తర్వాత చూద్దాం ఎవరికి ఎంత విశ్వాసం ఉన్నది. ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దైవం అనుకున్నట్టు మాలాంటి వాళ్ళే బయటకు వచ్చారంటే ప్రజలు ఎలాగ ఉంటారో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి మీరు. సార్, ఇప్పుడు పార్టీలు మారిన తర్వాత అంటే చాలాసార్లు చూస్తూ ఉంటాం, మీ విషయం అనే కాదు జనరల్గా చెప్తున్నాను, అడుగుతున్నాను. పార్టీలు మారిన తర్వాత పార్టీలో ఉండే వరకు అధినాయకుడిని దైవం అంటారు, బయటికి రాగానే దెయ్యం అంటారు. అంటే జనరల్గా చాలామంది. నేనే దైవం లేదే, నేను అలాగే అవసరం కోసమో లేకపోతే స్వార్థంగా ఉన్నాను అనుకోండి, నేను అలాగ అంటాను. నేను దేవాల నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు,
నాకు కావాల్సింది దక్కలేదు. రాజకీయాలకు దేనికి వస్తామండి? భార్య పిల్లల్ని వదిలేసి రోడ్ల మీద 24 ఉదయం 6 గంటల నుంచి నైట్ 10 గంటల దేనికి తిరుగుతాం? ఎవరైనా ఒక ఎమ్మెల్యే అవ్వాలనో, ఒక ఎంపీ అవ్వాలనో, ఒక మినిస్టర్ అవ్వాలని కోరికలతో వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సీఎం అవ్వాలని ఆయన కోరుకుందో మాకు కూడా ఖచ్చితంగా ఏదో అవ్వాలనే వస్తాం రాజకీయాల్లో. ఎమ్మెల్సీ అయ్యారు కదా సార్? ఎవరి స్థాయిలో వాళ్ళు అనుకుంటారు. నేను ఎమ్మెల్సీ అవ్వాలని రాలేదండి, నేను ఎమ్మెల్యే అవ్వాలని వచ్చాను. ఓకే, మినిస్టర్ అవ్వాలని కోరుకుంది. ఆ కోరికతో మనం రాజకీయాలకు వస్తుంది తప్ప ఊరికి టైంపాస్ కోసమో లేకపోతే పని లేక ఎవరు రాజకీయాలకు రారు. అది నాయకుడు గుర్తించాలి. నేను ఏ అవసరంతో వచ్చింది రాజకీయాల్లో ఉన్నాను, ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా వస్తారు అన్నది ఆ నాయకుడు గుర్తించినప్పుడు నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు వదులుకుంటారో ఏ పార్టీ కావచ్చు, వ్యక్తి కావచ్చు, దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మీరు ఇందాక అన్నారు అంటే ఎమ్మెల్యే అవ్వాలని వచ్చాను, అలాగే మినిస్టర్ అవ్వాలని వచ్చాను. ఇప్పుడు జనసేనలోకి వచ్చారు. జనసేన టీడీపీ ఒక ఉమ్మడి ఒక సంయుక్తంగా వెళ్తూ ఉన్నారు ఎలక్షన్లో. మీరైతే గెలుస్తారనే విశ్వాసం మీ ఇలాంటి వాళ్ళందరూ ప్రకటిస్తూ ఉన్నారు. రేపు పొద్దున్న ఒకవేళ జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే మీరు మినిస్టర్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారా? నేను ఆ కోరికతో అయితే రాలేదండి. ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలి అనే కోరికతో వచ్చాను. ఖచ్చితంగా నాకు ఇక్కడ మీకు ఒకటి విషయం చెప్పాలి. నేను పార్టీలోకి రావడానికి కారణం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు. సో ఇవాళ నా సొంత ఇంటికి వచ్చినటువంటి ఫీలింగ్ నాకు ఉంది. నాకేం పెద్దగా ఇక్కడ పార్టీ మారిన ఫీలింగ్ రాలేదు. నేను అందరిలాగా 10 పార్టీలే మారలా. నేను పార్టీయే ప్రజారాజ్యం పార్టీ, అది క్లోజ్ అయింది కాబట్టి వైఎస్ఆర్లో జాయిన్ అయ్యాను. నేను ఇప్పుడు మళ్ళీ సేమ్ పార్టీకి వెళ్ళాను. నేను ఒక పార్టీ మారాను. నేను అందరిలాగా 10 పార్టీలు మారలేదు. నాకు ఆ ఫీలింగ్ కూడా లేదు అసలు. నన్ను ఎవరు కూడా విశాఖపట్నం ప్రజలు నేను పార్టీ మారను. విశాఖపట్నం ప్రజలు అందరికీ తెలుసు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అన్యాయం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసింది, నేను పార్టీకి ఏం చేశాను, నేను విశాఖపట్నంలో పార్టీని ఎంత బలోపేతం చేశాను, పార్టీ కోసం డే అండ్ నైట్ నేను ఏం చేశాను, పార్టీ కోసం ఎంతమందిని నేను జాయిన్ చేశాను, పార్టీ కోసం నేను సర్వస్వం దారబోసుకున్నాను, పార్టీ కోసం నా వ్యాపారాలు వదిలేసుకొని ఆయనే సర్వస్వం అని నేను ఎంత కష్టపడ్డాను అన్నది విశాఖపట్నంలో నాయకులతో పాటు ప్రజలందరికీ కూడా తెలుసు. సో ఇవాళ ప్రజలకి ఒక కోరిక ఉంది, ఒక అవకాశం వంశీ గారికి మనం ఇవ్వాలి, అక్కడ తీవ్ర అన్యాయం జరిగింది అన్నది విశాఖ జిల్లాలో ఎవరిని అడిగినా చిన్నపిల్లలైనా చెప్తారు. సార్ ఇప్పుడే అంటూ ఉన్నారు మీరు ప్రజారాజ్యం పార్టీలో ఫస్ట్ చేరాను, తర్వాత వైసీపీలోకి చేరాను, మళ్ళీ అనుకోకుండా మళ్ళీ అదే పార్టీకి వచ్చాను అని. అంటే మీ ఉద్దేశం జనసేన ప్రజారాజ్యం పార్టీ అంటే సిస్టర్ కన్సర్న్ పార్టీ అనుకుంటున్నారండి? జనసేన ప్రజారాజ్యం సిస్టర్ కన్సర్న్ పార్టీ అనుకోవచ్చా? సిస్టర్ కన్సర్న్ నేనైతే సేమ్ పార్టీ. మాకు అభిమానం అంటే మీరు బిజినెస్ లో ఉంటారు కాబట్టి సిస్టర్ కన్సర్న్ ఇలాంటివన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి కదా. అభిమానంతో ఉన్నాం కదా సార్, మేము అభిమానంతో ఉన్నాం కాబట్టి, మేము భర్త అభిమానం కాబట్టి అక్కడికి వెళ్ళగలిగాం, ఈజీగా వెళ్ళగలిగాం. ఓకే. సో నాకేం పెద్దగా పార్టీ మారనే ఫీలింగ్ కూడా నాకేం లేదు. ఓకే. నాకు ఆయన బాగా రిసీవ్ చేసుకున్నారు. కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆయనకి నేను ప్రజారాజ్యం పార్టీలో పడిన కష్టం అంతా తెలుసు. అంటే అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను పడిన కష్టాన్ని కూడా ఆయన గమనించారు. సో ఎంతమంది వచ్చినా విశాఖ జిల్లాలో నాకు అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి నేను రుణపడి ఉంటాను, ఎటువంటి డౌట్ లేదు. సార్ ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో మీరు ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది? అంటే అప్పట్లో ఆయనతో బాగా సాన్నిహిత్యం ఏమైనా ఉందా సార్? రాజ్యంలో జనరల్ సెక్రటరీ చేస్తున్నాను, అలాగే పార్టీలో కంటెస్ట్ చేస్తున్నాను. ఆ పార్టీలో ఉన్నప్పుడు లాస్ట్ మీటింగ్ కూడా మా ఇసుతోట జంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. సో ఆయనతో నాకు మంచి రిలేషన్ ఉంది. ఇప్పుడు ఇంకా బాగా ఆయన నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, నన్ను చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఈ 14 సంవత్సరాలు కష్టపడి డే అండ్ నైట్ కష్టపడినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ సీట్ ఇస్తాను, నువ్వు రా అన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పవన్ కళ్యాణ్కి నేను రుణపడి ఉంటా. నన్ను నమ్ముకున్నటువంటి పార్టీ శ్రేణులకు కావచ్చు, నాతో పాటు జాయిన్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయాల్లోకి నేను అందరిలాగా అబద్ధాలు చెప్పను. రాజకీయాల్లోకి ఎవరు కూడా ఊరికే రారు. ఏదో సాధిద్దాం, ఏదో ప్రజలకు సర్వీస్ చేద్దాం, ఏదైనా సరే ఖచ్చితంగా నన్ను నమ్ముకొని హెల్ప్ చేద్దామన్నాం. నేను నన్ను నమ్ముకున్న నా వెనకున్న కార్యకర్తల పిల్లలకు కూడా ఉద్యోగం వేయించుకునే దుస్థితిలో ఆ పార్టీలో ఉన్నా. అంతకంటే ఇంకోటి ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను డైరెక్ట్గా అడిగాను ఒక 4 ఉద్యోగాలు ఇవ్వమని. ఆయన ఏం చేయలేము, మెరిట్ అన్నాడు. మెరిట్ అక్కడే నాకు సగం మనసు జరిగిపోయింది. మెరిట్ అంటే అవుట్ సోర్సింగ్ని కూడా మనం మెరిట్ అనో లేకపోతే ఇంకో రంగం అంటే 24 గంటలు మన వెనక ఎందుకు కష్టపడాలండి పిల్లలు?
చెప్పండి. ఎవరైనా నా వెనక 10 మంది తిరుగుతూ ఉంటే వాళ్ళు దేని ఏం ఆశించి తిరుగుతారు? సో మనతో 24 గంటలు తిరిగిన పిల్లలకు కూడా ఒక అవుట్సోర్సింగ్ పోస్ట్ ఇవ్వలేని దుస్థితిలో మన రాజకీయాల్లో ఉంటే మనల్ని ఎవరు ఆదరిస్తారండి? అసలు ఎవరు లీడర్షిప్ తయారవుతుంది? నాయకుడికి ఇలాంటివి నాయకుడికి చాలా అవసరం. నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి, నమ్ముకున్న ప్రజలకి న్యాయం చేయాలి, నమ్ముకున్న నాయకులకి న్యాయం చేయాలి అనుకోవాలి తప్ప ఇక్కడేదో పార్టీలో లేకపోతే ఇంకోటి అనుకుంటే ఈరోజు కూడా అది సరైన పద్ధతి కాదని నా ఉద్దేశం. సో నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయలేనప్పుడు అక్కడ ఉండడం కూడా వేస్ట్. నేను నమ్ముకున్న నాయకులకి న్యాయం చేయలేకపోతే ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నా. ఒక చిన్న వర్క్ చేసుకోలేకపోతున్నాం, ఒక టెంపుల్కి చుట్టూ కాంపౌండ్ కట్టుకోలేకపోతున్నాం, ఒక రోడ్డు వేయించుకోలేకపోతున్నాం. సార్ ఇలాంటిదంతా ఎందుకు జరిగిందంటారు సార్? అంటే యాక్చువల్గా పరిస్థితి లేదు కాదు సార్. మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ అంటే వైసీపీలో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలకి కొంత ఫండ్స్ ఉంటాయి. ఓకే. సో ఆ ఫండ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంత అవకాశం దొరుకుతుంది. చిన్న సర్వీస్ మాకు ఏ ఫండ్స్ లేవు, పేరుకే ఎమ్మెల్సీ డమ్మీలే. అంటే ఒక ప్రోటోకాల్ తప్ప ఇంకేముండదు, ఏమీ ఉండదు అందులో, ఏమీ ఉండదు. ఎవరికి ఏం చేయలేము. ఇప్పుడు చెప్పే కదా, చిన్న ఉద్యోగం మా వెనక 24 గంటలు తిరిగి ఉద్యోగం ఇవ్వలేకపోతుంటే అలాంటి కంటే ఇంకేం ఉండదు. సార్ మీకు వైసీపీ పార్టీలో ఇందాక మీరు అన్నారు ఎమ్మెల్యే సీట్ నేను అడిగాను, నాకు ఇవ్వలేదు కాబట్టి నేను అందులోంచి వచ్చేయాల్సి వచ్చింది అన్నట్టు అన్నారు కదండి. యాక్చువల్ మీకు గాజువాక ఎమ్మెల్యే సీట్ ఇస్తామన్నారంట కదండి, గాజువాకలో పోటీ చేయమన్నారంట కదండి. విశాఖపట్నం ఈస్ట్ అడిగాను, భీములు అడిగాను, సౌత్ అడిగాను, నార్త్ వెస్ట్ ఎక్కడైనా పర్వాలేదండి, నేను గాజువాక వరకు వెళ్ళనని చెప్పాను. ఏంటి సార్ అంటే దానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా సార్? నాతో పాటు నా డే 1 నుంచి మీకు ఒక విషయం ఇక్కడ చెప్పాలండి. విశాఖపట్నంలో ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మన 19 ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళండి, అవసరం కోసం వచ్చిన వాళ్ళందరూ. వాళ్ళకి ఎక్కడ అవకాశం లేక వచ్చిన వాళ్ళే. పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము ఎమ్మెల్యే అయిపోవచ్చు, మంత్రుల వాళ్ళని వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు జాక్పాట్ కొట్టేసి చాలా కబుర్లు చెప్తా ఉంటారు. పార్టీ డే 1 నుంచి ₹1 కూడా తీసుకోకుండా ఇవాళ ఆ రోజు నాగిరెడ్డి గారు ఆ నియోజకవర్గంలో ఉన్నారు, మిగిలిన సిటీ అంతా నేనే చూసేవాడిని. పార్టీ మీటింగులు అయినా, ఒక జెండా కట్టినా, ఒక మెంబర్షిప్ చేసినా, ఒక పార్టీ ఆఫీస్ పెట్టినా, ఒక మైక్ పెట్టినా సర్వస్వం నేనే చేసేవాడిని. అక్కడ ఒక నాగిరెడ్డి గారు ₹1 తీసుకోకుండా చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి చేయడం అన్నది ఒక రకంగా నాకు ఇబ్బంది. సేమ్ టైం అక్కడ 2-3 ఇష్యూస్ కూడా ఉన్నాయి నాకు. అంటే మీ మిత్రులు పల్లా శ్రీనివాస్ గారు, పల్లా శ్రీనివాస్ కావచ్చు, టీడీపీ క్యాండిడేట్ గా ఉన్నారనా? ఉండవు, అదొకటి రీజన్ కావచ్చు. నిజమేనండి గారు, తర్వాత శ్రీను ఉన్నారు, తర్వాత ఇంకొక ఇష్యూ స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా ఉంది. నేను కంటెస్ట్ చేస్తున్న చోట నేను డే 1 నుంచి పనిచేసిన కాన్సెన్స్ ఇంకొకరికి ఇచ్చి త్యాగం చేసి నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అసలు కామన్ సెన్స్ ఉంటుంది కదా. ఆడ దేశ నాయకుడు ఇచ్చినాడు ఏమన్నా? ఆడేమన్నా దేశ నాయకుడు అయితే ఆడికి ఇచ్చారు, నేను వెళ్ళిపోతాను వచ్చు. ఆడి జెండా కూడా కొనలేదు, నేను దాకా వాడితో ఫైట్ చేసాం మేము. వాడికి సీట్ ఇచ్చేసి నేను ఎందుకు పారిపోవాలి అక్కడికి? ఓకే, నేను ఎందుకు పార్టీకి పనిచేసా? నా లైఫ్ లాంగ్ 14 సంవత్సరాలు నా రాజకీయ జీవితాన్ని తరంగా పెట్టేసి నేను ఇక్కడ పనిచేసేసి ఆయనకి దానం చేసేసి నేను ఇంకో చోటుకి వెళ్ళాలా? సార్ దేశ నాయకుడు అని చెప్పి మీ ఇప్పుడు విశాఖపట్నం ఈస్ట్లో సీటు లేకపోతే ఇన్ఛార్జిగా ఇచ్చిన ఆయనకి మోసం తెచ్చుకున్నాడు ఎంపీ గారిని అంటున్నారా? 24 గంటలు ఎంవివి సత్యనారాయణ. మీకు ఒక విషయం చెప్పనా? మీకు సార్ చెప్పండి సార్. మీకు 19లో మీకు క్లియర్గా చెప్పేస్తారు. 19లో ఆయన ఎంపీ కోట్ వేసుకున్నారు, ఎమ్మెల్యేకి ఎవరు కోట్ వేసారు తెలిసి మీకు? వాళ్ళు తెలియదు సార్. తెలుగుదేశం పార్టీకి వేసారు వాళ్ళు. అలాంటి వాళ్ళు నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అంటే అలాంటి వాళ్ళు నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన క్యాడర్ మొత్తం ఎంపీగా ఆయనకి వేసుకున్నారు, టీడీపీగా ఎమ్మెల్యే సీట్ టీడీపీకి వేసుకున్నారండి. ఆ విషయం జగన్మోహన్ గారు తెలుసు. ఆయన రాజీ పడిపోతున్నాడు, ఆయన డబ్బులు ఖర్చు పెడతానంట, ఆయన డబ్బుల కోసం ఆయన రాజీ పడిపోయాడు. డబ్బులు మీరు కూడా ఖర్చు పెడతారు కదా సార్? ఆయనకి మేము పెట్టే కనిపించట్లా, ఆయన పెట్టే కనిపిస్తా ఉన్నాయి సార్. అసలు మేము 14 సంవత్సరాలు పెట్టున్నాం కదా, అవి కనపడలే. ఇవాళ ఆయనకు ₹10 చూపించారు, ఆయన కనపడుతున్నాయి. రేపు ఆయన దెబ్బే పడుతుంది ఈ జిల్లాలో. చూడండి మీరు, నేను ఇవాళ గొప్ప ఎంవివి సత్యనారాయణ గారి దెబ్బ పడుతుంది చూడండి. ఆయన ఎలా ఉంటుంది అనేది రిజల్ట్ తర్వాత చూడండి. మీరు విశాఖపట్నం ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక సీటు వాళ్ళు గెలిస్తే, ఒక్క సీటు గెలిస్తే నేను జోహర్ అయిపోతాను. విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీ ఒక్క సీట్, దాంట్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదని అంటున్నారు. గెలిస్తే అదే గెలవదు అని అంటున్నారు. అదే మీరు అంటుంది అదే కదండి. అనకాపల్లి పార్లమెంట్ కూడా గెలవు చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి సార్. అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్ మీకు? మీరు ఆయన పరిపాలన విధానం నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టాడు, డే 1 నుంచి జెండా పట్టుకుని కార్యకర్తలను పక్కన పెట్టారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేది డే 1 నుంచి జెండా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారు.
మీరు చెక్ చేసుకోండి. సరే కార్యకర్త అన్నాడు ఒక ఓటు వేయనివాడు, వాడు వేయడు. ఇవాళ చచ్చిపోయి ఉన్నారు అక్కడ. ఓకే, ఆయన తప్ప ఎవరు హ్యాపీగా లేరు. సింపుల్గా చెప్పాలంటే ఎవరండి? జగన్మోహన్ గారు తప్ప ఆ పార్టీలో ఎవరు హ్యాపీగా లేరు. అవకాశం వస్తే ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వేరే పార్టీలోకి వెళ్తారు. అవకాశం వస్తే ఉన్న ఎంపీలు కూడా అందరూ వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. మీరు అవకాశం పాపం అక్కడ టీడీపీలో ఉన్నారు, ఇక అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి. అవకాశం లే, ఏం చేస్తారు పాపం? ఇంకా అక్కడే ఇంకా ఆయన పొగుడుకుంటూ ఆయన భజన చేసుకోవాలి తప్ప అవకాశం ఇస్తా అంటే ఎవరు ఉండడానికి సిద్ధంగా లేరు. అక్కడ సో మీకు అవకాశం వచ్చింది కాబట్టి జనసేనలో అంతే అండి. అవకాశం లేకపోతే ఏం చేస్తారు? అక్కడ ఉండిపోతారు. అవకాశం ఉంటే అందరూ మారడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు వాళ్ళ ఇంటర్నల్గా అడిగి చూడండి ఎవరినైనా ఏం చెప్తారు. ఇంటర్నల్గా ఒకసారి మీరు మీ అభిప్రాయం ఏంటి అని ఒక ఇంటర్నల్గా ఏ నాయకుని అడగండి 1 to 1 ఏం చెప్తారు. నేను చెప్పేది కాదు, 1 to 1 175 అడగండి ఏం చెప్తారు. ఒక్కరు హ్యాపీగా ఉంటే మళ్ళీ మీరేం చెప్తారు? అంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎవరు ఎంపీలు ఎవరు హ్యాపీగా లేరండి? లేరు. జగన్ గారి పాలనలో ఒక్కరు కూడా లేరు. కింద బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు కూడా ఆ పార్టీ హ్యాపీ. అంటే ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం మీరు పార్టీ మారారు కాబట్టి నాకు తెలుసు. నేను మాట్లాడుతుంటా అంతా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికంటే నేను సీనియర్ నా పార్టీలో. వాళ్ళందరితో నాకు మాట్లాడుతుంటా, అందరితో నేను మాట్లాడుతుంటా. ఈ రోజు మాట్లాడుతున్నారు. అందరు చాలా మంచి పని చేసేవాళ్ళు. ఎవరు ఒక్కరు కూడా పాపము అన్న ఎందుకు వెళ్ళి అని అడగలేదు. మాకు అవకాశాలు లేవు, ఉండిపోయాను, నీకు అవకాశం వచ్చింది, చాలా మంచి పని చేయాలి తప్ప ఎందుకు వెళ్ళావని ఒక్కరు కూడా అనలేదు. టాప్ టు బాటం. సార్ ఇప్పుడు జగన్ గారు ఆల్రెడీ 5 years ఇంకా చాలా సంచలనాలు ఉన్నాయి. అవకాశాల కోసం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు వెళ్ళిపోవచ్చు సార్? పేర్లు మనం చెప్పకూడదు మళ్ళీ. నాతో స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఎవరు బయటికి రాలా. అసంతృప్తితో అన్నది నాతో స్టార్ట్ అయింది. నా తర్వాత చూసారు పటా 10 వికెట్లు పడిపోయినాయి. ఇక కంటిన్యూగా పడతానే ఉంటాయి. మీరు చూసుకోండి, కంటిన్యూగా పడతానే ఉంటాయి. అంటే పార్టీ మారడానికి శ్రీకారం చుట్టారనమాట మీరు. పార్టీ మారడం కాదు, చూడండి, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, దేవుని జెండా పట్టుకొని ఆయన సర్వస్వం అనుకొని తిరిగిన ప్రతి కార్యకర్త ఆత్మ ఘోషిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు పెయిన్ అనిపించారంటున్నారు కదా అక్కడ. సార్ ఇప్పుడు ఒక్కరికి పట్టించుకునే వాళ్ళు అదే మీరు ఆ పెయిన్ అనిపించాను అంటున్నారు కదండి. ఇలాంటి పెయిన్ అంటే అదే ఆ బాధ కానీ ఇంకోటి కానీ అక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఉన్నాను, నాతో బాగానే ఉన్నట్టుగా యాక్ట్ చేస్తే నా వెనకున్న ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ ఆయన పక్కన ఆయన అలా అంటే నాయకత్వాన్ని ఎవరైనా పెంచుకుంటూ పోతారు. ఇది జగన్ గారు ఎంకరేజ్ చేస్తున్నారా లేకపోతే మధ్యగా ఉండే ఈ పెద్ద నాయకులు ఎవరు చేస్తున్నారా అన్నది పక్కన పెడితే జగన్ గారు ఏం చేస్తుంటారు? ఇప్పుడు నన్ను నమ్ముకున్నాను, నేను దగ్గర తీశాను అనుకోండి, ఆడు పెరుగుతాడు. ఆడు పెరిగితే నేను పెరుగుతా, నేను పెరిగితే ఆయన పెరుగుతాడు. ఇది ఒక చైన్ సిస్టమ్. ఆయన ఏంటో కొంచెం బాగున్న తొక్కుతూ ఉంటాడు, బాగున్న పైకి లేపుతుంటాడు. ఈ సిస్టమ్ ఏంటో ఎవరికి అర్థం అవ్వట్లేదు. అందుకే ఆ పార్టీలు ఉండడానికి కూడా భయభ్రాంతులు అవుతాయి. అంటే మీ అసంతృప్తిని ఎప్పుడు జగన్ గారి ముందు వెళ్ళబుచ్చారా? నేను 2-3 సార్లు కలిసినప్పుడు అడగడం జరిగింది. ఆయన అన్నిటికీ ఓకే అంటాడు. అపాయింట్మెంట్ 1.5 నుంచి ట్రై చేశా. నా ముందుకే ఇచ్చే అంటాడు. ఆయన అడిగితే నాకేం చెప్పలేదు అంటాడు. ఎవరండి? సజ్జల గారా? పిఏ, జగన్ గారు పిఏ. వాళ్ళు ఏం చేస్తారు పాపం, అసలు వాడు ఇవ్వకపోతే ఆయన మటుకు ఏం చేస్తారు? అంటే జగన్ గారిని కలవాలంటే సజ్జల గారు కూడా ఓకే అనాలి అని కూడా కొంత మాటలు అయితే వినిపిస్తుంటాయి. నిజమండి? ఎందుకని ఎవరిని కలవాలా ఈయన పక్కన పెడితే, ఒకప్పుడు చిన్నప్పుడు మనం స్టోరీలు చదువుకునే వాళ్ళం. ఓకే, రాజు తర్వాత సామంతరాజు, తర్వాత మంత్రి తర్వాత బంటు అని సిస్టమ్ ఉంటుంది. అక్కడ హైరార్కీ ఉండేది. సేమ్ రన్ అవుతా ఉంది ఇక్కడ కూడా. అంటే ఒక సామ్రాజ్యంలో ఉండేటట్టు హైరార్కీ అనేది సీఎం గారు అవ్వక ముందు అందరూ బాగానే ఉన్నారు, అందరితో బాగానే ఉంది. అయిన తర్వాత ఇప్పుడు సరే అండి, జగన్ గారు సార్, జగన్ గారు ఇప్పుడు రాజు అనుకోండి, లేకపోతే చక్రవర్తి అనుకోండి, మంత్రి గారు ఎవరు? మంత్రులు చాలా మంది ఉన్నారు. ఎవరు సార్? తర్వాత సామంతరాజులు ఉన్నారు. అందరు సిస్టమ్ నడుస్తూ ఉంటుంది అక్కడ. మీరు నన్ను అడిగినట్టుగా 1 to 1 అందరిని అడిగి చూడండి, వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఓకే సార్, మీకు ఎంవివి గారితో అంటే ఫస్ట్ నుంచి కూడా అంత పొసగట్లేదని చెప్పి రకరకాల కథనాలు ఇలాంటివన్నీ వినిపించేవి. అసలు ఏంటి సార్ ప్రాబ్లం? ఫస్ట్ నుంచి పోవడాల్సిన అవసరం లేదు. పొసగడం అంటే ఇద్దరికి, ఐ మీన్ రిలేషన్, మా ఇద్దరికి అది పడదు. ఎందుకు సార్? ఎందుకంటే నా సీటు పోవడానికి కారణం, నేను ఆయన్ని దేవుడు వీవుడు అని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్పా. డే 1 నుంచి నన్ను మార్చమని కూర్చున్నది ఆయన అంట. ఎందుకు ఆయనకి అలాంటి ప్రాబ్లం తెలియదు నాకు. ఎప్పుడండి? ఇప్పుడు అంటున్నారా అంతకు ముందు అంటున్నారా? 19లోనే.
సో ఆయన 19లో మీకు ఇవ్వలేదు. అవును, ఆ సీట్ ఆయనే కారణం, ఆహా. ఎంఈవే కారణం. కానీ నా 19 కంటే ముందు కూడా నా ఆయనతో లక్ష్యం ప్రాబ్లం కూడా ఉంది కదండి. చెప్తా ఉన్నా, ఆ, ఎంఈవి అన్నని ఓడించడం నా లక్ష్యం. నేను గెలవడం కంటే కూడా ఆయన ఓడించడం నా లక్ష్యం. నన్ను అభిమానించేవాళ్ళు, ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు వేయొద్దు అన్నది నా అభిప్రాయం. ఎయిర్ కూడా ఓకే. నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా చిన్న 1% అభిమానించే వాళ్ళు కూడా ఒక్క ఓటు కూడా వైసీపీకి వేయొద్దు అని క్లియర్గా చెప్తున్నాను. అతి త్వరలో అన్ని నియోజకవర్గాలు కూడా ఈ మెసేజ్ పంపిస్తాను. ముఖ్యంగా నా లక్ష్యం ఇక్కడ ఎంఈవి అన్నని ఓడించడమే. సార్ మీకు అంటే బయట వినిపించేది ఏంటంటే అండి, మీకు ఎంవివి సత్యనారాయణ గారికి గొడవలు మీ ఇద్దరి మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీల వలన స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే 2014 నుంచి కూడా ఉన్నాయని అంటూ ఉంటారండి, నిజమేనండి? అసలు వాడితో నాకు ఎటువంటి లావాదేవీలే లేవు. అసలు ఆయన మనిషిగా కూడా చూడను నేను, ఆయన మనిషికి కూడా చూడను. సార్ ఇప్పుడు జనసేనలోకి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన అన్న మొట్టమొదటి మాట ఏంటండి? వెల్కమ్ అన్నారు. వెల్కమ్, నువ్వు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను ఒక మంచి నాయకునిగా నేను తయారు చేస్తున్నాను, చాలా హ్యాపీ ఫీల్. ఇప్పుడు మీ క్యాడర్ ఫస్ట్ నుంచి అంటే మీ నరనరాన వైసీపీ పార్టీ ఒకప్పుడు జీర్ణించుకుపోయింది. అవును, ఆ లెవెల్లో మీరు వర్క్ చేశారు కూడా. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, ప్రజలు కూడా చెప్తూ ఉంటారు, వంశీ గారు బాగా కష్టపడ్డారు ఇలాగని. సో అలాంటిది జనసేనలోకి వెంటనే వెళ్ళిన తర్వాత క్యాడర్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావడం కష్టం కదండి. అంటే నాయకుడు షిఫ్ట్ అవ్వడం ఈజీ, క్యాడర్లో కష్టం కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ప్రతి ఒక్కడు అవసరం కోసం వస్తాడు, ఎదగడం కోసం, పబ్లిక్ సర్వీస్ చేస్తున్నప్పుడు, తను గొప్ప అవ్వాలన్న ఒకరు వస్తారు. అందులో మా రాజకీయాల కోసం నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా మీద అభిమానం ఉన్నవాళ్ళు, నా అవసరంలో లేకపోతే నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు నాతో వస్తారు. రాలేదంటే వాళ్ళు ఇష్టం వాళ్ళది, మనం ఏం దానికి అనేది లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. రాజకీయాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉంటారు, అంతే. దానికి పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. పబ్లిక్ నెంబర్ 1, 2, 3 కాదు, పబ్లిక్ మారితే చాలు మనకి. వాళ్ళు రావాలని ఏం లేదు. నా మీద నమ్ముకున్న వాళ్ళు వస్తారు, నమ్ముకున్న వాళ్ళు రారు. నాతో వచ్చిన వాళ్ళు నా మనుషులు, రాని వాళ్ళు ఆ పార్టీకి ఉండిపోతారు. నా మనసుని నేను ప్రొటెక్ట్ చేసుకుంటా. ఎవరైనా నాతో వచ్చిన వాళ్ళు నా మనుషులు, నాతో రాని వాళ్ళు నా మనుషులు కాదు. ఇది క్లియర్. అది ఎవరైనా అంత కామనే కదా. నన్ను నమ్ముకున్న వాళ్ళు నాతో వచ్చేస్తారు కదా, నా మీద అభిమానం నాతో వస్తారు. లీడర్స్ ఎవరైనా కామనే కదా, అంతే తప్ప అది ఇందులో ప్రత్యేకించి చెప్పాల్సింది ఏముంది. ఓకే. కానీ బయట అయితే ఒక వాదన అయితే వినిపిస్తూ ఉందండి, మీరు పార్టీ చేంజ్ అవుదాం అని అనుకునేటప్పుడు కాదు సార్, కారణం అతను ఓడించాలనే మారాను, ఏమీ డౌట్ లేదు. ఓడించి తీరుతాను, 1000 కోట్లు అతను ఖర్చు పెట్టినా ఓడిపిస్తాను నేను. నాకు ఆ దమ్ముంది. ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే ఆ పార్టీలో ఇష్ట నుంచి గెలుస్తాను చెప్పమని ఏమన్నా, మగవాడైతే చెప్పమనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే మాట్లాడమను. నేను చెప్తున్నా, చిత్తుగా ఓడిస్తామని చెప్తున్నా. ఎలగపూడి చేతులు కాదు, నేను ఓడిస్తానని చెప్తున్నా. నేను నాది బాధ్యత తీసుకుంటా అక్కడ. సో వెలగపూడి గారు సో హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు, ఆ బాధ్యత ఆయన గెలిపించే బాధ్యత మీదే, ఎంవివి గారిని ఓడించే బాధ్యత కూడా మీదే అంటారు, అవునా సార్? రాజకీయాల్లో అదృష్టవంతులు అంటే ఎలగపూడినే చెప్తాను. ఎందుకు సార్? 19లో గెలిచే అవకాశం ఉన్న వైసీపీ ఆ రోజు క్యాండిడేట్ మార్చడం వల్ల అదృష్టమే. 19లో అంటే 2009లో 3rd పొజిషన్లో ఉన్నాడు. ఓకే. నేను ఫస్ట్, కాంగ్రెస్ సెకండ్, 3rd ఉన్నాడు. లాస్ట్కి వచ్చాక ఆయన ఫస్ట్కి వచ్చాడు. అక్కడ అదృష్టమే, తర్వాత అదృష్టమే, అన్ని అదృష్టం ఆయన కలిసి వస్తూ ఉన్నాయి. ఇది జాక్పాట్. ఇంట్లో పడుకుంటే గెలిచే అవకాశం ఇప్పుడు వచ్చేసింది. ఒక దద్దమ్మని తెచ్చి అక్కడ పెట్టాడు. డబ్బులే గెలిపిస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు ఒక దృఢమైన నమ్మకంతో ఉన్నారు. డబ్బు గెలిపించదు, మంచి వ్యక్తి ఉండాలి, సర్వీస్ చేయాలి, ఆడు గెలుస్తాడు అన్నది విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ప్రజలు రేపు చూపించబోతున్నారు. ఇదే నిదర్శనం. ఈ ఎలక్షనే బేస్ అవుతుంది. డబ్బు కాదు, సర్వీస్, పబ్లిక్ రిలేషన్. సర్వీస్ చేయడానికి వచ్చినోడు ఎవడు, వ్యాపారం చేసుకోవడానికి వచ్చినోడు ఎవడు, తన అడ్డుగోలు సంపాదించడానికి వచ్చిన వాళ్ళు ఎవరు, ఓన్లీ దేనికోసం వచ్చిన వాళ్ళు ఎవరు అన్నది ఒక క్లారిటీగా విశాఖపట్నం ప్రజలు రేపు రిజల్ట్ ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతా ఉంది. సో ఒకప్పుడు శత్రువు అయిన వెలగపూడి గారు ఇప్పుడు మిత్రుడు అయ్యారంటారు. ఎందుకంటే ఆయనతో పాటు 2 సార్లు పోటీ చేసినట్టున్నారు కదండి. 2 సార్లు పోటీ చేశారు కదండి ఆయన అపోనెంట్గా. నాకు
శత్రు అనడం కంటే డే 1 నుంచి ఆయనతో నాకు పోటీ, ఓకే. కలపూడి గారికి నాకు. ఉమ్, కల్లో కూడా ఊహించలా మేము ఇద్దరం కలుస్తామని. ఉమ్, కల్లో కూడా నేను పార్టీ మారుతాను కల్లో ఊహించలేదు. మేము ఇద్దరం కలిసి ఒక వేదిక మీద ఉంటామని నేను కల్లో కూడా ఊహించలా. ఉమ్, అయితే మా ఇద్దరికి ఎప్పుడు కూడా మేము రాజకీయంగా ప్రత్యర్థులను తప్ప ఇండివిజువల్గా ఏ రోజు ఒక మాట మేము వ్యక్తిగత మాట్లాడుకుంటాం దోషణలు ఎప్పుడు జరగలేదు. ఏ రోజు లేదు. సో నేను కల్లో కూడా ఊహించలేదు అసలు మేము ఇద్దరం ఒక స్టేజ్ మీదకి ఎక్కుతామని. అది త్వరలో ఎక్కే అవకాశం రాబోతా ఉంది, ఓకే. అవసరం వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎంఈవిని ఓడించడానికి ఉమ్, ఎంతకైనా ముందుకెళ్తాం. నేను చెప్పేది దాకా నా అనుకున్నాడు ఎవరు ఓటేయరు, వేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నా ఓకే. మీద 1% అభిమానం ఉన్నోళ్ళైనా, ఉమ్, అది ఏ సామాజిక వర్గమైనా 1% నా మీద అభిమానం ఉంటే ఆ వ్యక్తికి ఓటేది. ఆ వ్యక్తికి ఆ ఓటేస్తే వ్యక్తి అంటే ఎవరు సార్? ఎంఈవి. ఓకే. ఆ వ్యక్తికి ఓటేస్తే వాళ్ళ జీవితం వాళ్ళు తీసుకున్నట్టే. ఉమ్, అంత డేంజరస్ పర్సన్ ఉమ్, ఈ ప్రపంచంలో ఉండడు, ఓకే. ప్రపంచంలో ఉండడు. తను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడో తనకు ఒకరికే తెలుసు. ఉమ్, అలాంటి వ్యక్తిని నేను నా లైఫ్ టైంలో చూడలేదు. నా లైఫ్ టైంలో అలాంటి వ్యక్తిని చూడలేదు. సార్ యాక్చువల్గా తన నిజరూపం, తన Hmm. నవ్వు, తన కౌగులంత, తన ఆప్యాయత అంత డ్రామా. అంత ఎనిమిటీ ఎందుకు సార్? అంత ఎనిమిటీ మీకు ఆయనకి అంత శత్రుత్వం ఎందుకు అంటే మీరు మాట్లాడుతూ ఉంటే చాలా అంటే చాలా ఎవర్షన్ కనిపిస్తుంది. తన వ్యక్తిత్వం తెలుసు కాబట్టి, ఆహాహా, ఓకే. తన గురించి నాకు తెలుసు కాబట్టి ఉమ్, 5 సంవత్సరాల పాటు తను నేను అబ్జర్వ్ చేశాను. ఓకే. తను బయట ఏం మాట్లాడుతున్నాడు, ఇంటర్నల్గా ఏం చేస్తున్నాడు, ఉమ్, బయట ఏం మాట్లాడుతున్నాడు, బయట నా మనుషుల దగ్గర ఏం మాట్లాడుతూ ఉన్నాడు, పక్కన ఏం మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కటి విట్నెస్ ఉంది నా దగ్గర. ఉమ్, తను చూపించే ప్రేమ, తను చూపించే అభిమానం నా మనుషులు నాకు చెప్తారని చాలా డ్రామా చేస్తాడు. ఓకే. పక్కన ఏం మాట్లాడుతున్నది విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఉమ్. సో అలాంటి వ్యక్తిని మనం క్షమించకూడదు. సరే, దేవుడు కూడా మనం క్షమించారు, ఆ వ్యక్తిని క్షమిస్తాడు. ఇప్పుడు ఒకవేళ ఉమ్. అంటే ఒకవేళ మీరు వైసీపీ పార్టీలో ఉండుంటే ఉమ్. మీకు ఈస్ట్ సీటు కేటాయించి ఉండుంటే వైసీపీలో ఉండపోవడానికి కారణం కూడా ఎంఈవేను. ఉమ్, అక్కడ ఉంటే నేను వాడిని ఓడిస్తాను, అలా కాదు సార్, ఈస్ట్ నేను- సీటు కేటాయించి ఉండుంటే అక్కడ మీకే ఉంటే వాడిని ఓడిస్తాను, ఉమ్, ఓడిస్తాను, ఆ చెడ్డ పేరు నాకు వస్తుంది. ఆ పార్టీలో ఉండి ఓడిస్తే పార్టీకి అన్యాయం చేసిన అవుతాను. నేను అలా చేయలేను. సరే నా సరే అది ప్రాణం పోయినా అది మీ రైట్ పార్టీకి సార్. అన్యాయం చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను అంటుంది అది నాకు కాదు సార్. ఎథిక్స్ ఉన్నాయి. ఆ పార్టీలో ఇంకో పార్టీకి ఓటేయమని చెప్పలేను. ఉమ్, ఆ పార్టీలో ఉండి ఇంకొకరికి ఓటేయమని నా వల్ల అవ్వదు. నా వల్ల అవకే ఇవాళ నేను చెడ్డ పేరు ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది, నాయకుడి దగ్గర చెడ్డ పేరు వస్తుంది. ఓకే. అతను ఓడిపోతే ఉమ్, నేను ఎప్పుడు అలా చేయలేక గతంలో కూడా నేను పార్టీకి పనిచేశాను. ఉమ్, కానీ చేసినప్పుడు చేయలేదని వాళ్ళు అనుకుంటారు. ఓడిపోతే ఏమనుకుంటారు సహజంగా, ఓకే. ఆయన చేయలేదు అంటారు. సరే సో అలాంటి ముద్ద నా మీద ఉండకూడదు, అలాంటి చెడ్డ పేరు నా లైఫ్లో ఉండకూడదు. అదేదో ఇక్కడ నుంచి ఉంటే ఖచ్చితంగా చేయలేదని కంప్లైంట్ చేస్తారు. సరే సో అదేదో ఫేస్ టు ఫేస్ ఢీకొని కొట్టేస్తే పోద్దని డిసిషన్ అయిపోయింది. అదే మీరు అందుకని జనసేనలోకి వచ్చారు. ఓకే అంటే నేను అడుగుతుంది అది కాదు సార్. నా క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ మీకే ఈస్ట్ సీటు ఇచ్చి ఉండుంటే వైసీపీ పార్టీ అధినాయకత్వం జగన్ గారు మీకు ఇచ్చి ఉండుంటే మీరు అదే పార్టీలో ఉండేవారా, లేకపోతే అంటే ఆ రేపో అనేది అట్లా కంటిన్యూ ఖచ్చితంగా అయ్యేదా? ఉంటాను. అబద్ధాలు ఎందుకు చెప్తారండి? ఖచ్చితంగా ఉంటా. ఎందుకు మాత్రం పార్టీ నేను కంటెస్ట్ చేయాలనుకున్నాను, ఇవ్వలేదు కాబట్టి పార్టీ మారిన క్లియర్గా చెప్పాను నేను. ఓకే సరే, పార్టీని మారడం నాకు ఇష్టం ఉండదు. సార్ మీకు నేను మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళండి, మీరు అర్థం చేసుకోండి. Okay. మళ్ళీ కూడా నేను ప్రజారాజ్యం పార్టీని ప్రొడక్ట్, నేను అవును చిరంజీవి గారు ప్రొడక్ట్, నేను అవును. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాం? అభిమానమే. ఓకే ఇంకోటి అయితే కారణం కాదు. ఓకే జనసేనలో మీ ప్రయాణం ఎలా ఉంది సార్? హ్యాపీగా ఉంది కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే అద్భుతంగా ఉంటుంది. కేడర్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు మిమ్మల్ని? నాకు అంతా తెలిసిన వాళ్ళే కదండి, ప్రజారాజ్యం పార్టీ ఆయన అభిమానులు కదా, అందరూ అభిమానులు. ఓకే అందులో నేను ఒకరిని. నాకు అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, ఓకే హ్యాపీగా ఉంటాం. సార్ మీకు వైసీపీ పార్టీలో మీ బద్ధశత్రువు అయిన ఎంవివి గారే కాకుండా మీరు వేరే వ్యక్తుల వలన కూడా పార్టీ మారాలనే ఒక విషయానికి వచ్చారని కొన్నిసార్లు వినిపిస్తుంది. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఒక క్రిమినల్ బ్రెయిన్ కలిగిన వ్యక్తి. అలాంటి బ్రెయిన్ కలిగిన వ్యక్తి ఒకరు నవ్వుతుంటే చూడలేడు, అసలు ఒకరు ఎదుగుదల చూడలేడు. నేను ఎదుగుతున్న ఒక కసి పెట్టుకొని మీకు ఒక గొప్ప విషయం చెప్పనండి. ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి నేను మేయర్ అవుతానని, నేను ఇప్పుడో 20 సంవత్సరాలు కొనుక్కున్న ఆస్తుల్ని నేను ఏదో రియల్ ఎస్టేట్ అని
నేను రియల్ ఎస్టేట్ మనిషినని నా ఆస్తుల్ని ఒక లాయర్ని పెట్టి నా సర్వేలను పెట్టి నా ఆస్తులు కొలిచి జెన్యునా కాదా అని చెప్పేసి కొలిపించాడు. రాజకీయాలు అలాంటి వ్యక్తులు ఉంటారండి. ఎందుకంటే మీరు మేయర్ అయితే ఆయనకి ప్రాబ్లం అనా? నేను ఎందుకు ఆయనకున్న ప్రాబ్లం, ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఒక మీటింగ్ అయింది, దానికి వెళ్ళొద్దు అన్నాడు. నేను వెళ్ళా. ఓకే, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కలపొద్దాను, నేను కలిపా. నా బాధ్యత, నేను పార్టీ పెట్టి కలుపుతా. ఆయనకి నచ్చిందే చేయాలంటాడు. నాకు నచ్చింది కాదు చేసుకుంటాను నేను. ఆయన నచ్చింది ఎందుకు చేస్తాను? ఆయనకు నచ్చినట్టుగా ఉండాలంటాడు. నేను ఉండను. అందుకని కక్ష పెట్టుకొని ఆ విధంగా కొలిపించి విజయసాయి గారి ద్వారా నాకు నా మీద లేనిపోయిన అబండాలు వేసి రకరకాల చెప్పి నాకు ఇవాళ మేయర్ అవ్వకుండా అడ్డుకున్నది అతనే, నో డౌట్. ఓకే, ఇవాళ విశాఖపట్నం మీకు ఆయనకి ఇబ్బంది ఏంటి సార్? విశాఖపట్నం ఇగోలే తనకి ఒక రాజకీయంగా ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా ఏయులో మంత్రులు వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి చూసారా? ఏయుకి ఎప్పుడు వెళ్ళారా? ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎవరు దండం పెట్టారా? ఎంపీలు దండం పెట్టారా? కార్పొరేట్లు దండం పెట్టారా? ఉత్తరాంధ్రలో ఆయన డైరెక్ట్గా ఉత్తరాంధ్రలో క్యాస్ట్ కార్పొరేషన్ నేనే చేశాను, డైరెక్టర్లు నేనే చేశాను, ఎవరికైనా నేనే దిక్కు ఇక్కడ, నేను లేకపోతే ఏం లేదు. ఎవరైనా వీసీ ఉండగా అసలు ఎఫ్ఎన్సిసి క్లబ్లో ఆయనకి ఏంటంటే పని, క్లబ్ మెంబర్ ఆయన. ఎఫ్ఎన్సిసికి ఏమైనా సంబంధం ఉందండి? ఏమన్నా ఉందా? ఎఫ్ఎన్సిసి అనేది ఫిల్మ్ సంబంధించి ఏమన్నా చెక్ చేయండి, ఒకసారి చెక్ చేయండి. ఆయనకి ఏం పని? అన్నిటిలో ఆయనే ఉంటాడు. రాజకీయ నాయకుడి జీవితంలో ఆయన ఉంటాడు, ఒక ప్రొఫెసర్ జీవితంలో ఆయన ఉంటాడు, ఒక హెల్పర్ జీవితంలో ఆయన ఉంటాడు. ఏయులో ఒక 5 పెట్టుకుంటాడు తనకు కావాల్సిన వాళ్ళు. ప్రొఫెసర్స్ ఏం చేస్తున్నారు, అటెండర్లు ఏం చేస్తున్నారు, సూపరింటెండెంట్లు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకుల దగ్గర ఒక్కొక్కరిని పెడతాడు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఈయనకి ఎందుకండి? ఆయన బతకొచ్చు కదా. అంటే ప్రసాద్ రెడ్డి గారికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నంలో 7 సీట్లు, ఉత్తరాంధ్రలో మొత్తం సర్వస్వం నాశనం అవడంలో ఒక నెంబర్ 1 ప్లేస్ అయింది. ప్రసాద్ రెడ్డి గారికి జగన్ గారితో ఉండే ఆ రేపో గానీ తొక్క ఆయనకు ఉంది. ఆయనకి ఎక్కడుంది? అలా చెప్పుకుంటాడు. ఒకరోజు నాకు బాగా క్లోజ్ అని చెప్పాడు. ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరైనా నేను పరిచయం చేస్తా, నా పేరు ప్రసాద్ అలా చెప్తాడు. సాయిరెడ్డి గారిని పట్టుకొని ఆ విధంగా ఎదిగాడు. సాయిరెడ్డి గారి భిక్ష, ఓకే, సాయిరెడ్డి గారి భిక్ష. సాయిరెడ్డి గారు కూడా ఒక పెద్ద బొమ్మ చూపించాడు కంప్యూటర్లో పెట్టి సెంటర్లో, నేను పెద్ద సర్వేయర్ని అని పెద్ద బొమ్మ చూపించి. ఇవాళ సాయిరెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఆయనే. ఈయన చేష్టలే ఆయనకి శాపంగా మారాయి. లేకపోతే సాయిరెడ్డి గారు ఇక్కడే ఉండేవాళ్ళు. ఈయన చేసిన దరిద్రమైన పనులన్నీ ఆయనకు అంటుకొని ఇవాళ ఆయన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. సరే అండి, ఇప్పుడు రాజకీయంగా ఎదగాలని ఒక తపన ఉండే వాళ్ళు ఎవరైనా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఎక్కడ చేసుకుంటారు? నాయకుడి దగ్గర చేసుకుంటారు. రాజకీయాల్లో ఇంక లేకపోతే ఇక్కడ జిల్లా నాయకుడి దగ్గర చేసుకుంటారు. నాయకుడు చేశాడు. వీసీల దగ్గర ఏంటండి ఎదిగేది? ఆయనకి దండం పెట్టేది ఏంటి? నాకు అర్థం. ఓకే, మీకు విషయం తెలుసండి, కార్పొరేట్ సీట్లు డిసైడ్ చేసినప్పుడు ఎవరు కూర్చున్నారో తెలుసా మీకు? ఆయన అంటే కార్పొరేటర్స్ ఎవరు ఉండాలి ఏంటి అనేది 90 డిసైడ్ చేసింది ఆయనే. మొత్తం ఆయన డిసైడ్ చేశాడు. కాదని చెప్పాలండి. పార్టీ ప్రెసిడెంట్ నేను కూర్చోలేదు ఆ హాల్లో, నన్ను పిలవలేదు. ఆయన కూర్చొని డిసైడ్ చేశారు. మీరు జగన్ గారికి కంప్లైంట్ చేయలేదా? చేసే అవకాశం ఎక్కడ ఉంది? ఆయన కలిస్తే కదా మేము. పోనీ జగన్ గారి తర్వాత విజయసాయి రెడ్డి గారు అప్పుడు మన సాయిరెడ్డి గారు పక్కనే కూర్చున్నాడు. ఆయన సాయిరెడ్డి గారు ప్రోద్బలంతోనే చేశారంటారు. సాయిరెడ్డి గారిని అంతా మసిచేసి మాయాడు గారిని చూసావా, ఒక పెద్ద బొమ్మ తయారు చేసి ఆ బొమ్మలో పెట్టి ఆయన ఇవాళ ఇక్కడ వెళ్ళడానికి కూడా ఆయన. అంటే మీ అసంతృప్తి సాయిరెడ్డి గారికి పోనీ చెప్పారండి? విజయసాయి రెడ్డి గారికి చెప్పాము. ఆయనకు తెలుసు, అన్నీ తెలుసు. సో ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే వీసీ పదవిలో ఉండే ఆయన ఈ విధమైన అంటే రాజకీయ ప్రోద్బలం కానీ రాజకీయ చిన్నపిల్లడికి చెప్తారండి. మీ ఇంకో విషయం తెలుసా, గొడవలు కూడా పెడతాడు. ఆ కార్పొరేట్లకు కూడా చెప్పేవాడు అంట. ఆ కార్పొరేట్లకు కూడా చెప్పాడు, మీ సీట్ అడగలేదు వంశీ, మీ సీట్ అడగలేదు వంశీ అని చాలా మందికి చెప్పి నా దగ్గర నుంచి దూరం చేయడం కూడా చాలా చేసేవాళ్ళు. అందరూ వచ్చి నా దగ్గర చెప్పారు, నీ గురించి ఇలా చెప్తాను ఏంటన్నా, నీ గురించి ఇలా చెప్తాను. చాలా మంది చెప్పారు నా దగ్గరకు వచ్చి, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి నా దగ్గర. సరే, ఇప్పుడు యాక్చువల్గా మీకు అనిపిస్తాడు. సరే, మీకు శత్రువు అయినా ఫలితం బాగా అనిపిస్తాడు. ఓకే, డౌట్ లేదు. మీకు ఇప్పుడు ప్రతిఫలం ప్రతిచర్య ఉంటాయి ప్రతి దానికి. ఒక రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ఫలితం అనిపించాల్సిందే. ఎవరు అతిథులు కారు, చాలా దారుణంగా అనిపిస్తారు ఆయన. ఓకే, ఏం డౌట్ లేదు.
చూస్తున్నాను మీరు. సార్ ఇప్పుడు మీరు జనసేనలోకి వెళ్ళక ముందు అంటే వైసీపీ పార్టీ నుంచి మారుదామని అనుకున్న క్షణంలో మొట్టమొదట ఇంకో పార్టీ కోసం ఆలోచించారు, టీడీపీ పార్టీ కోసం ఆలోచించారు. టీడీపీ పార్టీలో కొన్ని క్యాలిక్యులేషన్స్ మీకు వర్కౌట్ కాకపోవడం వలన జనసేనలోకి వెళ్ళారు. ఆలోచన లేదు. 3 days రాజకీయంగా నాకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అభిమానంగా ఉండేది. ఆయనతో జర్నీ చేశా. అక్కడ ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు చెప్పిన దుర్మార్గులు అందరూ కలిసి ఆయన పరిస్థితి తెలుసు కదా. దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్లో ఉన్నాడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలిసిన తర్వాత వీళ్ళందరికీ అవుతుంది. ఓకే, అందులో పెట్టి మబ్బులో మెలుగుతూ ఉన్నారు. ఈ దుర్మార్గుల వల్ల ఇవాళ నాలాంటి వాళ్ళు ఎంతోమంది సఫర్ అయ్యి పార్టీకి దూరంగా ఉన్నారు. టీడీపీ పార్టీలోకి అంటే బయట వినిపిస్తాను టాకే అడుగుతున్నానండి. సో మీరు క్లారిఫై చేసే అవకాశం మీకు ఉంది కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి. మీరు ఇప్పుడు పార్టీ నేను మారుదాం అనుకున్న టైంలో జనసేనకి వెళ్ళానని అంటున్నారు, కానీ బయట వినిపిస్తుంది ఏంటంటే టీడీపీ పార్టీలోకి వెళ్దాం అనుకున్నారు. టీడీపీ పార్టీ వాళ్ళు 50 కోట్ల ఫండ్ అడిగారు మిమ్మల్ని. సో అందుకని చెప్పి మీరు అందులోంచి జనసేనకి వెళ్ళారు. జనసేనకి 25 కోట్ల ఫండ్ ఇచ్చి అందులో జాయిన్ అయ్యారని బయట వినిపిస్తుంది. ఏ రోజు కూడా నన్ను ఎవరు అడగరండి, మీరు గుర్తుపెట్టుకోండి. నన్ను ఎవరు అడగరు. ఫండింగ్ ఇందుకు నన్ను ఆ రోజు ప్రజారాజ్యం అడగలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్పు అవి అలాంటివి నేను లేని ఆరోపణలు ఎవరు మెచ్చి ఫాల్స్ ఆరోపణలు అంటారా? అలాంటి డిస్కషనే లేదు. నాకు చెప్పే కదా, ఒకటి పొలిటికల్ అవసరం, నాకు అభిమానం, నా సొంత ఇల్లు, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ కొన్ని రోజులు జర్నీ చేసాం, ఇక్కడ ఈ దుర్మార్గుల వల్ల ప్రాబ్లం అయింది. ఇక నేనేం చేయాలా, నా సొంత ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యా. 3 days ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు, మా వైఫ్కి కూడా చెప్పలేదు. నేను విజయవాడ వెళ్తున్నా అని చెప్పా. కలవడము, జాయిన్ అవ్వడం, రావడం 2 ఒకేసారి. ఏంది జనసేన ఏంటి టీవీ మీద ఉంది ఏంటి అని అడిగింది మా వైఫ్. మా వైఫ్ కూడా చెప్పలే, మా బ్రదర్స్ చెప్పలే. ఎందుకు చెప్పిన దగ్గర నుంచి రకరకాల ఆలోచనలు రకరకాలు ఉంటాయి. వన్స్ డిసైడ్ అయిన తర్వాత ఇంకెవరు చెప్పకూడదు. అంటే చెప్తే వైసీపీ నుంచి కూడా బుజ్జగింపులు ఏమైనా ఉంటాయని భయపడ్డారా? బుజ్జగించి ఫోన్ చేశారు, పెద్దలకు అందరికి ఫోన్ చేశారు నాకు. నేను ఆల్రెడీ పార్టీకి వాళ్ళకు కూడా తెలుసు. ఒక 7-8 నెలల నుంచి దూరంగానే ఉన్నాను. నేను ఊరికే వెళ్తున్నాను తప్ప యాక్టివ్గా లేను నేను. ఎందుకంటే అక్కడ గౌరవం అన్నది రోజు రోజుకి పోతా ఉంది. నేను తయారు చేసిన వాళ్ళు 24 గంటలు నాతో ఉన్నోళ్ళు, నేను జాయిన్ చేసిన వాళ్ళు నా దగ్గర రావడానికి కూడా భయపడతా ఉన్నారు. ఎందుకంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్నా నీ దగ్గరకు వస్తే పదవులు అడ్డేస్తున్నారన్న, నీ దగ్గరకు వస్తే అక్కడికి ఎందుకు అన్నారన్న, అలాంటి పరిస్థితి రోజుకి వస్తూ ఉంది. నేను ఎందుకు డమ్మీగా ఉండాలి? నేనే చేతగానన్నా. పనికిరాని యాదవులు ఎమ్మెల్యేలు అయితే నేను ఎందుకు ఊరుకుంటా? నేను చేతగానన్నా రాజకీయాల్లో. అంత డమ్మీగా ఉండాల్సి వస్తే నేను రాజకీయాలు మానేస్తా, కానీ అంతే అలాగే ఉంటాను. నేను ప్రజాక్షేత్రం తెలుసుకుందాం అనుకున్నా, తెలుసుకోవాలని డిసైడ్ అయ్యా. డమ్మీగా ఉండాల్సిన అవసరం నాకేంటి? సార్ మీరు 13 ఏళ్ళ నుంచి నేను వైసీపీ పార్టీ జెండా మోసాను, అన్ని ఖర్చులు నేనే పెట్టుకున్నాను, ఎవ్రీ కార్యక్రమం అంతా ప్రతి కార్యక్రమం అదే మీరు ఛాలెంజ్ చేస్తున్నా, ఆ పార్టీ నాయకులు ఛాలెంజ్ చేస్తున్నా. ఒక జెండా తీసుకున్నట్టు ప్రూవ్ చేయమనండి. ఒక జెండా, డబ్బులు పక్కన పెట్టండి, పార్టీ పనులు పక్కన పెట్టండి, జెండా డబ్బులు దాకా ఎందుకు? ఒక జెండా. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నేను తాగుంటే 2-3 టీలు తాగుంటా ఆయనతో పాటు, అంతే తప్ప ఒక్క జెండా కూడా నేను తీసుకోవాలి. ఈరోజు జగన్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు సర్వస్వం ఓకే. నేను పార్టీకి, ఆయనకు తెలుసు, ఆయన ఆత్మకు తెలుసు, నేను కొన్ని మాట్లాడకూడదు. ఆయన ఆత్మకు తెలుసు, ఆయనకు తెలుసు నేను ఏం చేశానో, ఆయన నాకేం చేయడం ఆయనకు తెలుసు. సో అలాంటి డిస్కషన్ ఆయన మీద కొన్ని అందరిలాగా నోటికే వేస్తా నాయకుడిని అని బయటకు రావాల్సిన అవసరం నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్? ఎందుకంటే రిలేషన్ హ్యాపీగా విన్నది ఏంటంటే వైజాగ్ ఆయన వచ్చేటప్పుడు మీ ఇంటికి కూడా వచ్చేవారని విన్నాను. 6 సార్లు వచ్చాడు, 5 సార్లు ఇదే బెడ్రూమ్ లో పడుకున్నాడు సార్. ఓకే, నాకు ఏ ప్రాబ్లం, ఇదే ఇంటికి వచ్చారండి, ఏ ఇల్లు ఇదే. నా 2 బర్త్డేలు కూడా ఇక్కడ కేక్ కట్ చేశాడు సార్. నాకు అంత అభిమానం కాబట్టే 6 సంవత్సరాల నా ప్రయాణం నిద్రలేని రాత్రులు గడిపేటువంటి పొలిటికల్ డేస్ చూశాను నేను. నిద్ర కూడా అన్ని అవమానాలు పొందా. నేను పడిన అవమానాలు ఈ పార్టీలు ఎవరు పడి ఉండరు. అంటే అవమానాలు పెట్టింది ఎవరు సార్? అసలు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇలా చేస్తా నా వెనకున్న వ్యక్తుల్ని పెంచుతా ఉన్నారు, నన్ను తగ్గిస్తా ఉన్నారు. అంటే జగన్ గారికి తెలియకుండా జరిగిందండి ఇది? జగన్ గారికి వీళ్ళు కారణాలు ఏమైనా కావచ్చు, తెలియకుండా జరగడానికి ఛాన్సే లేదు. ఓకే, వెనకాల మాట్లాడడం వల్ల, లేకపోతే ఆయన సీఎం అయ్యాడు కదండి, గ్రౌండ్ లెవెల్ చూసుకునే పరిస్థితి లేదు. కొంతమంది పెద్ద మనుషుల మాట విన్నాడు, ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాం.
అంతే తప్ప నేను పడిన బాధలు ఈ పార్టీలో బహుశా ఎవ్వరు పడరు. మానసికంగా రాజకీయ ఆత్మహత్య అంటారు చూసావా, ఆత్మహత్య అంటారు, రాజకీయంగా చంపేశారు, రాజకీయంగా చంపేశారు. మామూలు ఆత్మ, ఒక రకమైన ఆత్మ కాదు, ఎన్ని రకాలుగా. తెలుగుదేశం పార్టీ అధికారంలో చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఈ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరకంగా అంటారు. ఓకే, వ్యాపారాలు బంద్, క్వారీలు బంద్. అదేంటండి మీ పార్టీలో మీకు ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా. అదే చెప్తున్నా మీకు, అంత దుర్మార్గంగా ఇక్కడ ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితి. ఓకే, మీకు ఒక విషయం చెప్తానండి. ఒక క్వారీ నేను మా ఫ్రెండ్ రన్ చేసుకుంటాం. ఒక సిచ్యువేషన్ అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. చెప్పండి సార్. ఇది అనుకోకుండా ఎవరో ఏదో కంప్లైంట్ ఏదో సంథింగ్ ఏదో చేస్తే వెళ్ళి ఫైనాన్షియల్ అది నేను ఆ కార్ రన్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ అలాగే ఇక్కడ కొంత చేసుకుంటున్నాను. ఇలాగా కారణాలేమో మొత్తానికి దానికి ఆఫీసర్ అని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్పడం 10 సార్లు చెప్పారు అనమాట. 20 సార్లు కలిశారు ధనంజయ రెడ్డి గారిని. 3 నెలల తర్వాత 3 నెలలకు బిల్స్ ఇప్పించారు. పెనాల్టీ దేనికి వేస్తారండి? ఎవరైనా బిల్స్ తీసుకోకపోతే పెనాల్టీ, మేము ఎక్కువ బిల్స్ తీసుకున్నామంట. పెనాల్టీకి ఎవరన్నా బిల్స్ తీసుకోకపోతే పెనాల్టీ వేస్తారు. సపోజ్ 1,00,000 టన్ను అనుకోండి, 1,00,000 టన్ను ప్లస్ ఇంకొక 500 ఎంతో ఎక్స్ట్రా బిల్ తీసుకున్నాం, గవర్నమెంట్కి ఎక్స్ట్రా డబ్బులు కట్టాం, అది కూడా నేరం అంట. దానికి పెనాల్టీ అయితే పెద్దిరెడ్డి గారి దగ్గరికి 100 సార్లు వెళ్ళుంటాం అండి. ఆయన కొడుకు దగ్గరికి ఒక 10 సార్లు వెళ్ళుంటాం. ఢిల్లీ కూడా వీళ్ళు కలిసారండి. వాళ్ళు తప్ప ఇంకొకరు బతకడం ఎవరికి ఇష్టం లేదండి అక్కడ. వాళ్ళే ఆయనే రాచరికం చూసావా, ఆయన ఏదో దేవుడు ఉంటాడు చూసా, ఆయన ఎలా గెలుస్తున్నాడో కానీ ఆ చిత్తూరుపల్లి ఎందుకు గెలిపిస్తున్నాడో తెలియదు కానీ దేవుడు ఉంటాడు చూసా. దేవుడైనా సరే ఒక నిమిషం వెంకటేశ్వర దగ్గర దండం పెట్టుకోవడానికి 2 నిమిషాలు టైం ఇస్తున్నారు. అబ్బాబ్బా, ఆయన పోజ్ చూస్తే మరి ఆ ప్రజలు మరి అర్థం చేసుకోవాలి. అంటే కలవడం కుదరలేదండి పెద్దిరెడ్డి గారిని. అసలు ఆయన మాట్లాడి అంటే వెళ్తూ ఉంటాడు ఆయన ఏంటి ఎవరికి అర్థం. నా రాజకీయ జీవితంలో చూసిన వరస్ట్ ఫెయిల్ ఆయన, వరస్ట్ ఫెయిల్. ఆయన తప్ప ఇంకొకటి బతకడు ఆయనకి ఇష్టం లేదు. యాక్టింగ్ అంతా పిఏ చెప్తాడు, మళ్ళీ కొడుకు చెప్పాడు, నాన్న చెప్పాడు అంటాడు, అంతా అది ఇంకా అక్కడ తిరుగుతూ ఉంటాడు చక్రం. 6 నెలలు హింసపడ్డాం ఆ క్వారీ నుంచి. అరే బాబు, నేనుంటే నీకు ఇలా ఉండదు, వదిలేరు నువ్వు కూడా. నేనే వదిలేసి ఆ వ్యాపారం క్లోజ్ చేశాను. 6 నెలలు ఎందుకు క్లోజ్ చేశాను? బిజినెస్ మానేశాను, క్రషర్ కూడా వదిలేశాను, అసలు వ్యాపారాలు మానేశాను, పూర్తిగా బయటకు వచ్చాను. మరి ఇలాంటి ఇబ్బందులు పడ్డామని చెప్పి విజయసాయి రెడ్డి గారు లేకపోతే జగన్ గారు సజ్జల గారు ఎవరికైనా చెప్పడం? విజయసాయి రెడ్డి గారికి తెలుసు. విజయసాయి రెడ్డి గారు కూడా 5 సార్లు ఫోన్ చేశాడు ఆ మంత్రికి. చేపించారు, సార్ మీరు ఇన్ఛార్జిగా చెప్పండి, ఎన్నిసార్లు చెప్తాను అంటే ఆయన మరి అలాగ ఎందుకు చేస్తున్నాను ఆయన కూడా చెప్పాడు. ఆయన చెప్పాడు, వాళ్ళ కొడుకు చెప్పాడు, ఆయనకి చెప్పాడు, ఎంతమంది చెప్పాడు. చెప్పినా ఇంకా ఆయన అంతే, ఆయన ఒకటే బతకాలా, ఇంక ఈ రాష్ట్రంలో ఎవరు బతకూడదు, అన్ని క్వారీలు మైన్స్ మినిస్టర్ అన్నీ ఆయనకే కావాలా, ఇంకా అన్నీ కొడుకు ఒకటి చూసుకుంటాడు, తండ్రి ఒకటి చూసుకుంటాడు, ఇంక ఈ రాష్ట్రంలో అందరూ చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళిద్దరు బతికితే చాలు. ఓకే, మీరు పార్టీ మారిన తర్వాత, ఎందుకంటే జగన్ గారు ఇక్కడికి 6 టైమ్స్ మీ ఇంటికి వచ్చారు, ఇదే బెడ్రూమ్లో ఉన్నారు, ఆయన నిద్రించారు, నా 2 బర్త్డే పార్టీలకు కూడా వచ్చారని అన్నారు కదండి. పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి డైరెక్ట్గా మీకు ఏమైనా ఫోన్ ఏమైనా వచ్చిందా సార్? పెద్దలు ఫోన్ చేశారండి, ఫోన్ చేశారు, కానీ ఇంకా నేను డిసైడ్ అయిన తర్వాత. అంటే పెద్దలు అంటే ఎవరు సార్? సాయి రెడ్డి గారా? చాలా సుబ్బారెడ్డి గారా? అందరూ ఫోన్ చేశారు. ఇంకా నేను డిసైడ్ అయిన తర్వాత నేను ఎక్కువ రోజులు నాంచను. ఓకే, నేను అబద్ధాలు చెప్పను, ఎక్కువ రోజులు నాంచను. అయితే అవుతుంది, లేకపోతే లేదు, తేల్చేస్తాను. 3 డేస్లో తేల్చేసాను సార్. అలాగే అందరూ చాలా నుంచి అందరూ రకరకాల పొక్కాళ్ళు, తెలుగుదేశం పార్టీకి వెళ్తున్నా కూడా అటు వెళ్తున్నా, అన్ని అబద్ధాలు. 3 రోజులు 3 రోజులే డిసైడ్ అయ్యా. ఒకరోజు మెంటల్గా ప్రిపేర్ అయ్యా, ఏంది రోజుకి ఇలాగా, ఎందుకు ఇంత దిగజారిపోవాలి నేను, ఎందుకు ఎంత ఇష్టం ఉన్నా కూడా నాయకుడి మీద నా జీవితం ఎందుకు దిగజారిపోవాలి, రోజుకి ఎందుకు ఇలా కావాలి, కారణం ఏంటి? జెండా పట్టుకున్న వాళ్ళు ఆయన ఎత్తునెక్కించుకుంటూ ఆయనే దేవుడు అనుకున్న నాలాంటి వాళ్ళు నేను తొక్కి పెడుతుంటే ఎన్ని రోజులు అవమానం భరాయిస్తాం, ఎన్ని రోజులు కష్టాలు భరాయిస్తాం, ఇంకా వద్దు
అని డిసైడ్ అయ్యి సో అంటే ఎమ్మెల్సీ చేసిన తర్వాత మీకు మంత్రి పదవి ఇవ్వలేదనే MLC కాదు అండి. సార్, మంత్రి పదవి ఇవ్వలేదనే ఒక ఎమ్మెల్సీ అండి ఆ, దేనికి పనికి వచ్చిందండి? ఒక ఓకే. గుడికి కాంపౌండర్ పెట్టుకొని పనికి రాలేదండి. ఉమ్, నన్ను నమ్ముకొని ఓట్లు వేసిన ప్రజలు చిన్నవాళ్ళు ఒక గుడికి డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవన్నారండి. ఉమ్, కాంపౌండ్ వారికి ఎన్విరాన్మెంట్ దగ్గరికి వెళ్తే ఇది నాకు సంబంధం లేదన్నాడండి. జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్తే డబ్బులు లేవన్నాడండి. దేనికి పనికి వచ్చిందండి? దేనికోసం అండి ప్రజలు గెలిపిస్తారు? ఇంత అసంబద్ధంగా దేనికండి బతకడం? ఉమ్. రాజకీయాలు దేనికండి? మాకు ప్రజాసేవ చేద్దానికి వచ్చినానికి ప్రజల సొమ్ము ₹1 ప్రజలకు ఖర్చు ఓకే. పెట్టలేనప్పుడు దేనికండి? సార్ మరి ఎందుకు అంత మీరు అసంబద్ధంగా బతకాలి? కాదు, ఇప్పుడు మీరే అన్నారు తొక్కలో- లెటర్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రూఫ్లు ఉన్నాయండి. ఓకే 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 నేను పెట్టిన లెటర్లు ఎన్నిసార్లు పెట్టాము? అవును, అవును. చెప్పుకోలేము. ప్రజల దగ్గర ఉమ్, చీప్ అయిపోతాం, ఓకే. లోకమైపోతాం. చెప్పుకోలేక ఎన్ని కష్టాలు పడ్డా ఆత్మకు తెలుసు. ఉమ్, ఆ, ఉద్యోగం వేయలేదు అంటున్నాడు ఉమ్, ఒకరు వచ్చి, ఒక అబ్బాయి. ఉమ్, ఎవరు వేయలేదు, ఓకే. ఎవరికి చెప్పుకుంటాం ఆ బాధలు? ఉమ్. ఇప్పుడు మీరు మమ్మల్ని పడుచుకుని ఉంటే అలా కదా కాదు అక్కడ. సార్, అలా కాదు, సరే ఎవరో సరే పడుచుకొని ఉంటే వేయలేదు అన్నాం. సరే, అలాగని అలా చెప్పగలమా? ఓకే. అంటే ఏంటి వాళ్ళకి అర్థం అవుద్దా? ఎమ్మెల్సీ పదవి ఎలాంటి వాల్యూ లేదని ఇప్పుడు అన్నారు కదండి మీ విషయంలో, అంటే తొక్కలో ఎమ్మెల్సీ అని అన్నారు. ఏ మేము ఎమ్మెల్సీ ఆహా, అండి? మేము అనకూడదు కాబట్టి దేనికి అంటున్నానండి. ఎమ్మెల్సీ అన్నా? ఆహా, అలా కాదు పనికిరాదు, సార్, నా ఉద్దేశం పనికిరాదు. అదే. మరి ఎమ్మెల్సీకి ఎందుకు రిజైన్ చేయలేదు మీరు? నేను చెప్తున్నా, నేను రిజైన్ చేశా. నేను మ్మ్. రిజైన్ లెటర్ పట్టుకెళ్ళి మా నాయకు జాయిన్ అవుతున్న నా దగ్గరికి వెళ్తే, నువ్వు చెయ్యొద్దు, ఉమ్, వాళ్ళందరూ చేస్తే నువ్వు చెయ్యి. ఓకే. ఎందుకు చెయ్యాలి? ఉమ్, జనసేన చేయించి తీసుకున్నాడా? ఉమ్, టీడీపీని చేయించి తీసుకున్నాడా? ఉమ్. నీతి గురించి ఆయన మాట్లాడేది. నువ్వెందుకు నీతిగా ఉండాలి? ఎవరన్నారు సార్ ఇది? మీ మా నాయకులే, ఓకే, జనసేన నాయకులు అన్నారా? మా నాయకులే. ఇంకెవరు? ఓకే. ఎందుకు పేర్లు అన్నారు. ఆహా, ఓకే. అన్న నాకు ఇష్టం లేదన్నా, నువ్వు నాకు కాముండు, ఉమ్. ఏం జరుగుతుంది చూద్దాం అన్నారు. ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు బయట చాలామంది చెప్పుకునేది ఏంటంటే, అంటే అభిమానులు చెప్పుకునేది ఏంటంటే, జనసేన అభిమానులు పర్టికులర్గా మా జనసేన పార్టీ విలువల పరంగా లేకపోతే ఐడియాలజీ పరంగా డిఫరెంట్గా ఉంటుంది. కాదు, వైసీపీ లాంటి పార్టీ కాదు, మాది డిఫరెంట్ పార్టీ అంటూ ఉంటారు. అలాంటి దాంట్లోకి మీరు వైసీపీ ఎమ్మెల్సీ అనే కిరీటాన్ని పెట్టుకొని వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది రాజీనామా చేసి ఇందులోకి వస్తే బాగుంటుందని మీకు చెప్పిన సందర్భాలు, దాఖలాలు ఏం లేవండి? చెప్తే ఒక సెకండ్ చేసేస్తాను, 1 minute చేసేస్తాను. ఓకే. నాయకుడు చెప్తే 1 minute, 1 second. నాయకుడు చెప్పకపోయినా కూడా చేస్తానన్నారు, మీ వాళ్ళు వద్దన్నారు అన్నారు కదండి మీరు. చెప్తున్నా కదా మీకు, అదే కదా ఇప్పుడు చెప్పింది. సో జనసేన పార్టీ ఐడియాలజీ ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు? వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తే చాలా మంచిది నాకు. ఓకే. వాళ్ళతో చేయించుకుందామని వైసీపీ వాళ్ళు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలి. ఏంటి సార్ ఇందులో స్ట్రాటజీ ఏమైనా ఉందండి? నీతివంతులు కదా, మేము నీతి తప్పిన వాళ్ళం కాబట్టి మనం సస్పెండ్ చేస్తాం. ఆ నీతివంతులు తీసుకున్న వాళ్ళు కూడా చేశారు అనుకో, ప్రజలు చూస్తుంటారు కదా. సో మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తే మీకు ఒక ఆయుధం ఇచ్చినట్టు ఉంటుంది. సో ఆ ఆయుధంతో వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు అన్నది. నీతివంతులు కదా, ఆ నీతి చూపించారు కదా మనం. ఓకే. ఆ నీతివంతులు చూడు, మేము పార్టీ మారం చేశారు, అబ్బా ఎంత బుద్ధివంతులు, పార్టీ మారం ఎంత దగ్గర తీసుకున్నారు, అబ్బబ్బా మాట దప్పం మడం దప్పం, నీతి దప్పం, ఈ కబుర్లు ఆడుతూ ఉంటారు కదా. ఆ కబుర్లకు ఒక ఆన్సర్ ఉంటుంది కదా. ప్రజలు ఒకప్పుడు ఏదో గమనించేవాళ్ళు కాదు, ఇప్పుడు అన్నీ గమనిస్తుంటారు. దెబ్బకి దెబ్బ, చర్యకి చర్య, ప్రతిదీ అనుభవించాల్సిందే, ఎటువంటి డౌట్ లేదు. అందరు గమనిస్తూ ఉన్నారు, టీవీలు చూస్తుంటారు, సోషల్ మీడియా యాక్టివ్ ఉంది. మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు, మమ్మల్ని ఎందుకు డిస్క్వాలిఫై చేశారు, వాళ్ళని ఎందుకు చేయలేదు? జనం పిచ్చోలా, పబ్లిక్ అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? పబ్లిక్ ని తక్కువ అంచనా వేసే వాళ్ళు ఆలోచన లేని వాళ్ళకి ఎలక్షన్ తర్వాత రిజల్ట్ తర్వాత మాడుకుందాం. ఎన్నెళ్ళు 90 days పట్టండి, రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ చూడండి సార్. రిజల్ట్ వస్తుంది అంటున్నారు కదండి, రిజల్ట్ ఎలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? కాదు, మీ ఆలోచన ఎంతవరకు, ఎలా వచ్చాయి? 30 seats వస్తాయి, రాసి పెట్టుకోండి. 30 seats ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. దాడితే అప్పుడు మాట్లాడదాం. 30 దాటదా అంటున్నారు? దాడితే మాట్లాడదాం అన్నాగా. మరి ఎంపీ సీట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉంది సార్? క్యాండిడేట్లు ఎక్కడ ఉన్నారు? ఎంపీ క్యాండిడేట్లు లేరంటారా? ఎత్తుకుంటున్నారు సార్. వాళ్ళేంచి అసలు బీజేపీ జనసేనకి ఎంపీ క్యాండిడేట్లు లేవని వాళ్ళు అంటారు. సారీ, టీడీపీ జనసేనకి లేరని వాళ్ళు అంటారు. వాళ్ళు అనుకుంటున్నారు. పెట్టండి మన క్యాండిడేట్లు అందరూ పెట్టమనండి.
సో వైసీపీకి అక్కడ నుంచి మీరు ఒక ఉదాహరణ చెప్తారు. ఓకే, పాయకరావుపేట ఎవరిని వేశారు? ఎవరిని వేశారు సార్? ఎవరిని వేశారు? కంబాల జోగులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఓకే, ఎక్కడైనా ఈస్ట్ అయినండి ఆయన? పాలకొండ రాజాం శ్రీకాకుళం రాజాం నుంచి తీసుకొచ్చి అక్కడ పాయకరావుపేట పెట్టారు. మరి అక్కడే ఉంచొచ్చుగా. అద్భుతమైన పరిపాలన, కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు. అది గెలవాలనే స్ట్రాటజీ ఎందుకు అనుకోకూడదు? అద్భుతమైన పరిపాలన ఉంటే గెలవడం ఎక్కడైనా గెలుస్తారు. అంటే అద్భుతమైన పరిపాలన ఉంటే వాళ్ళని చూసి ఓట్లేదు. అది కాదు సార్, అద్భుతమైన నాకు అర్థమైంది. అదే నాయకుని చూసి కదా ఓట్లేస్తున్నారు. అవును, అద్భుతమైన పరిపాలన ఎందుకు మార్చుకోవడం? సో అప్పుడు మార్చాల్సిన పని లేదంటారు క్యాండిడేట్లని. ఎందుకు అసలు? వాళ్ళ డమ్మీలో పర్లేదుగా, వాళ్ళ ఫేస్ ఎందుకు అసలు? వాళ్ళతో పని ఏంటి? అద్భుతమైన పరిపాలన నాయకుని చూసి ఓట్లేస్తారు, వాళ్ళు ఎందుకు మార్చుకోవడం? సార్ మీరు నాగిరెడ్డి గారు చూడండి, ఒకటి చెప్పండి. నాగిరెడ్డి గారు పెద్ద నాయకుడా? అక్కడ చందు పెద్ద నాయకుడా? ఎవరు పెద్ద నాయకులు అంటారు మీరు? కదా మీ ఆలోచన కావాలి మాకు. నాగిరెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే, ఓకే, చందు కార్పొరేటర్. సో ఎమ్మెల్యే ఎప్పుడు పెద్దదే కార్పొరేటర్ కంటే. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం సిగ్నల్ ఇస్తున్నారు? ఓకే చెప్పండి. నాగిరెడ్డి అన్న దద్దమ్మ సుదీర్ఘ 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఓకే, చేతులు కట్టుకుని కూర్చుంటాడా? ఎరిపప్ప ఆయన కూడా మీకులాగే చాలా కాలం ఓడిపోయినట్టున్నారు కదండి. చేతులు కట్టుకుని కూర్చుంటాడా అని అడుగుతున్నా. ఓకే, సొక్కలు చూపిస్తాడు. సో వైసీపీకి సొక్కలు వార్నింగ్ ఇస్తున్నారు అయితే. సొక్కలు చూపిస్తాడు. ఓకే, చూడండి. సరే, ఒకవేళ నాగిరెడ్డి గారు గాజువాక నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చుక్కలు చూపించేటట్టయితే ఎవరికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు? టీడీపీకే, జనసేనక? ఎవరికైనా కావచ్చు, ఆయన పని ఆయన చేస్తాడు. ఓకే, మీరు చూసుకొని నేను చెప్పాను ఇవాళ, రాసి పెట్టుకోండి. ఈయన ఇక్కడ దెబ్బతిన్న ప్రతి ఒక్కరూ వజ్రాయుధంలాగా వాడతారు. ఓకే, ఓడించడానికి వజ్రాయుధం చూసుకొని మీరు. ఎవ్వరు కూడా ఆత్మాభిమానం చంపుకోలేరు. నా దగ్గర తెచ్చి సుబ్బారెడ్డి గారు పోటీకి వచ్చారనుకో, నేను త్యాగం చేస్తా. సుబ్బారెడ్డి అని వచ్చాడు, మా గురువు వచ్చాడు. ఓకే, సజ్జలు గారు వచ్చారనుకో, నేను త్యాగం చేస్తా. మా ఆత్మీయులు వచ్చారు, సాయిరెడ్డి గారు వచ్చారనుకో, నేను త్యాగం చేస్తా. గురువు వచ్చారు, లేకపోతే ఇంకొక పెద్ద ఆయన వచ్చాడు. ఈడేవాడండి శ్మశానాలను బిల్డింగ్ కట్టుకొని బతుకడు. ఈయన తెచ్చినే నన్ను పక్కన పడతారా? శ్మశానం దగ్గర బిల్డింగ్లు ఎవరండి కట్టుకున్నారు? ఎవరు కట్టుకున్నారు సార్? అందరూ తెలిసి విశాఖపట్నంలో. కాదు సార్, అంటే ఈయన కోసం నేను త్యాగం చేయాలా? ఎవరండి? అంటే మీరు ఎంబీబీ గారిని డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారా? ఆయన కోసం నేను త్యాగాలు చేయాలా? కామన్ సెన్స్ ఉండాలిగా. ఎవరి కోసం త్యాగం చేయాలి? నేను ఎవరి కోసం చేయాలా? వీసీ కోసం త్యాగం చేయాలా? ఎంఈవి కోసం త్యాగం చేయాలా? పార్టీ జెండాలు పట్టుకున్నారా? ఎవరు ధర్నా చేశారా? రోడ్డు మీద పడుకున్నారా? నైట్ కార్యకర్తలు ఇవాళ పార్టీని నమ్ముకొని కార్యకర్తలు 1 గంటకు లేచి మా జగన్ అరెస్ట్ చేశారని చెప్పి రోడ్ల మీద 1 గంట టైర్లు కాల్చి ఎర్రటి ఎండల్లో నైట్ 1 గంట టైర్లు కాల్చి కార్యకర్తలు చచ్చిపోయారండి జీవితాలు. ఇవాళ వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసా మీకు? వాళ్ళ కష్టం ఎంఈవి వీసీ ఇంకొకడు ఆడుకుంటున్నారు. సర్వనాశనం అయిపోతారు. కార్యకర్తల బ్లడ్ తాగేశారు మీరు. ఇలాంటి వాళ్ళు ఆ ఏఈలో ఎంతమంది ఉండరు? ఇవాళ అదే పార్టీలో తెలుసా మీకు విషయం తెలుసా? ఫస్ట్ రూపాయి తీసేవాళ్ళు, లేకపోతే అన్న నేనున్నా అని చెప్పి సత్యరామకృష్ణుడు వచ్చేవాడు. సత్యరామకృష్ణుడు జీవితం తీసిన ఎవడు? విసిఏ. ఓకే, నేను నిక్కర్లు వేసుకున్నప్పుడు వైఎస్ఆర్ యువసేన కోయ ప్రసాద్ రెడ్డి ఆ పిల్లల పెళ్ళి అవుతుంటే సస్పెండ్ చేయించాడు. వాళ్ళు చేసింది ఎవరు? విసిఏ. వాళ్ళకి తెలుసు. పార్టీలో జెండా పట్టుకున్నోడిని పార్టీ పంజాబ్ బతికించాడా? కంప హనోక్ ఇవాళ చచ్చి బతుకుండు. నేను పార్టీలో రాకముందు పెద్ద హోర్డింగులు ఒక ఎస్టీస్లో కోట్లు ఖర్చు పెట్టినవాడు ఉన్నాడండి ఇవాళ ఈ రాష్ట్రంలో. కోట్లు తగలెట్టాడు.
1000 హోర్డింగ్స్ పెట్టేవాడు, 1000 ఫ్లెక్సీలు పెట్టాడు. ఎవరండి? హనోక్, కంప హనోక్ గారు, కార్పొరేటర్. 1000 ఫ్లెక్సీలు పెట్టాడు. ఎవర్రా బాబు వీడికి ఇంత దూరదు అనుకునేవాడు నేను. 1000 ఫ్లెక్సీలు పెట్టేవాడు జగన్ గారిని. జగన్మోహన్ గారిని ఏం చేశారు మీరు సార్? ఇప్పుడు ఏం చేశారు? ఆ రవిరెడ్డి పాపం ఉదయం 6 గంటలకి నైట్ 20 గంటల దాకా నాన్న హింస పడతా ఉంటాడు. జగన్ అన్న అది చేద్దామని. ఒక డైరెక్టర్ పదవి ఇచ్చావా? ఒక్క డైరెక్టర్ పాపం అనిపించదా మీకు? వాళ్ళు ఉసురు తగలదా మీకు? చెప్పండి. ఎంతమందిని కష్టం వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ పేర్లు వాళ్ళంతా కష్టాలు వాళ్ళవి అనిపించేది. వీసీయా, ఎంఈవీనా, జీవీనా, వీళ్ళు ఎవరన్నా జెండా పట్టుకున్నారండి? చెప్పండి. సత్యరామకృష్ణ ఇవాళ పార్టీలో ఉన్నాడండి, చచ్చి బతుకుతున్నాడండి, అవమానాలు భరించలేక పార్టీ నుంచి వెళ్ళిపోయినట్టు ఉన్నారు కదా. చచ్చి బతుకు వెళ్ళలేరు వాళ్ళు, పిచ్చాలకి వెళ్ళలేరు వాళ్ళు. కోయప్రసాద్ కానీ అనేక జగన్ పిచ్చి వాళ్ళకి వెళ్ళలేరు వాళ్ళు బయటికి. పిచ్చితో అలాగ నలిగిపోతున్నారండి. మీకు వాళ్ళు ఉసురు తగలదా? వీళ్ళకి తగలదా? ఈయన జెండా పట్టుకున్నారండి వీళ్ళు. ఏఈలో ఉన్నాళ్ళు ఆ ప్రేమానందం ఎంతమంది మాస్టర్లు తెలిసి పాపం వాళ్ళు వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారా? ఎస్సీ ఎస్టీలో ఏమైనా అక్కడ కనపడ్డారా? బీసీలో ఏమైనా కనపడ్డారా? పార్టీకి పనిచేయని ఒకడు ఉన్నాడా అక్కడ? ఎవడు వీసీ? ఎవడు ఎప్పుడైనా కనిపించాడా? జెండా పట్టుకున్నాడా? ఎవడు ఎంఈవి? ఎక్కడ జెండా పట్టుకున్నాడు? ఎక్కడ ధర్నా చేశాడు? ఎక్కడ కనిపించాడు? ఎవడి జీవి? మీడియట్ బిజినెస్. ఇవాళ అధికారంలోకి వచ్చిందా ధనంజయ రెడ్డి ఫ్రెండ్ అయిపోయాడా? ధనంజయ రెడ్డి ఫ్రెండా నీకు? ధనంజయ రెడ్డి గారు అంటే ఆయన జీవి గారికి ఫ్రెండ్. ఏ విధంగా ఫ్రెండ్ అయ్యాడు మరి ఎవరికి అర్థం కాదు. నా ఫ్రెండ్ అని చెప్తాడు ఆయన అందరికి. ఇక్కడ ఆయన వెళ్తారు నిమిషంలో ఇంటర్వ్యూ. ఎవడు ఊరుకుంటాడండి? ఎవడు ఊరుకుంటాడు? ఎవడు పిచ్చోళ్ళు ఇక్కడ? సరే ఇందాక అధికమాలను అందరం ఎక్కించుకొని నీకోసం బ్లడ్ పెట్టిన వాళ్ళందరినీ ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదండి. తెలుసా మీకు? ఎంతమంది కొన్ని పేర్లు చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే 100 కాళ్ళు తెచ్చాడు. ఇచ్చా మన భోగాపురం శ్రీనివాసరాజు అని. జగన్ అన్న అంటే జగన్ అక్కడ బయలుదేరి 6 గంటలకు వచ్చేవాడు. మా ఇంటికి వచ్చేవాడు సాంబశివరాజు గారు పాపం ఆ వయసులో. శ్రీకాంత్ రాజు అక్కడ ఉంటాడు భీమిల పాపం. అతన్ని చూస్తే గొప్పగా బతికాడు. ఈ పార్టీలోకి వచ్చి ఇవాళ ఆయన దీనస్థితిలో ఉండడం తెలుసా మీకు? ఎలాంటి వాళ్ళు ఉన్నారు నమ్ముకుని అంత. ఎవరు ఇవాళ నీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమన్నా ధర్నా చేసిన వాడు ఉన్నాడండి ఇక్కడ? విశాఖపట్నం ఉన్నాడు. తీయండి ఒకరిని, ఈ పార్లమెంట్ కాన్సెప్ట్ తీసుకోండి, బయట పక్కన పెట్టండి. పార్టీకి జెండా పట్టుకుని ఒక ఉన్నాడండి. అవసరం కోసం వ్యాపారాలు కాపాడడానికి లాస్ట్లో వచ్చి సీట్లు తీసుకొని ఇవాళ ఎమ్మెల్యే అయిపోతున్నారు. ఒక కార్యకర్తకు అండగా ఉన్నారండి? ఒక కార్యకర్తకు సపోర్ట్గా ఉన్నారండి? ఉంటారా వీళ్ళు? అప్పటికప్పుడు తీసుకొచ్చి మీరు పెట్టుకున్నారని అందరూ వీళ్ళు ఎంతమంది బలైపోయారు అనుకున్నారు మీరు? సో కార్యకర్తలు అండగా ఉన్న కార్యకర్త, పార్టీకి అండగా ఉన్న ధర్నాలు చేసి రోడ్డు మీద పడుకున్న వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఏమి చేయలేని దుస్థితిలో వాళ్ళ మాలాంటి వాళ్ళు బయటకు వెళ్తున్నారు. సార్ ఇప్పుడు పార్టీలోని కార్యకర్తలు అంటే కష్టపడ్డారు, ఎర్రటి ఎండ్లో ఇచ్చేసారు, రాత్రి 1 గంటకు కూడా చేశారని అన్నారు కదండి. మీ ఉద్దేశం ఏంటండి? అంటే రాత్రనగా పగలనగా చేశారన్నా? అంతే కదా. రాత్రిలో ఎందుకంటే ఏమండి ధర్నా చేసి ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఎవరున్నారండి? ఇవాళ నేను చెప్పిన పేర్లు రోడ్ల మీద అండి. సత్యరామకృష్ణ రెడ్డి, ఒక కంపానోకు, ఒక రవిరెడ్డి, ఒక నాగిరెడ్డి, వాళ్ళిద్దరు కొడుకులు, మేమే ఉన్నామండి. ఆ కోయప్రసాద్ రెడ్డి 1 గంటకు ఫోన్ చేశారండి వీళ్ళు, వంశీ ఎక్కడున్నామని. అలాంటి వాళ్ళు ఇవాళ ఎక్కడ ఉన్నారండి? చెప్పండి, మీరు చెప్పండి. నిజమా కాదా ఇది? ఇప్పుడున్న ఎమ్మెల్యే కన్నా ఎవడన్నా జెండా పట్టుకున్నాడండి? వైఎస్ఆర్ జెండా ఒక్కరు జెండా పట్టుకున్నాడు చెప్పండి. ఆయన అరెస్ట్ చేసినప్పుడు రోజు ఉదయం తీసుకెళ్ళిపోతే స్టేషన్కి, సాయంత్రం నైట్కి వెళ్ళేవాళ్ళు. అరెస్ట్ చేసినప్పుడు సమైక్యాంధ్ర రోజు మీటింగ్, రోజు 10,000 మందితో పెట్టేవాళ్ళు మీటింగ్. 10,000 మంది. ఒకరోజు కూడా, ఒకరోజు కలెక్టర్ ఆఫీసు, ఒకరోజు మున్సిపల్ ఆఫీసు, 15,000 మందితో పార్టీకి జెండా ఏమి బలైపోయారండి, బలిపశువులు అయిపోయారండి. సార్ మీరు వైసీపీ పార్టీ నుంచి వచ్చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది.
గుడివాడ అమర్నాథ్ గారు వలన కూడా ఆయన కొంత ఆ స్టెప్ తీసుకోవడం జరిగింది అని బయట కొన్ని టాక్స్ వినిపిస్తుంటాయి. అమర్నాథ్ గారితో మీకు ఏంటి సార్? అమర్నాథ్ గారు నాకు ఏం లేదు, ఏం లేదండి, నాకు ఏం తప్పవి, అలాంటి ఆలోచన కూడా ఫాల్స్ ఏం లేదు. మొన్న ఏదో కొంచెం ఏదో అన్నాడు, దానికి ఆన్సర్ చేశాను. ఏంటి సార్ ఏమన్నారు మొన్న? ఏదో చిన్న ఆత్మహత్య అన్నాడు. మీరు పార్టీ మారడం ఆత్మహత్య? ఓకే, ఆత్మహత్య ఏం కాదని నేను చెప్పాను అంతే. నాకు ఆయనకి ఏం లేవు, నేను ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకే, లబ్ధి పొందిన వాళ్ళ గురించి చెప్తున్నా, అన్యాయం జరిగిన కార్యకర్తలు చెప్తున్నా. పార్టీ మారంటే నాకు అవకాశం వచ్చి నేను మారగలిగాను. పాప వాళ్ళకి అవకాశాలు రాలా. ఎంత అభిమానం ఉన్నా కూడా ఆత్మాభిమానం చంపుకోవాలి కదండి. వాళ్ళకి పెళ్ళాంపల్లి ఇంట్లో ఉంటారు. ఏంటి మీ బతుకులు అడగరండి. ఆన్సర్ వాళ్ళకి గౌరవం ఉండదు సమాజంలో. వాళ్ళు మనుషులే కదా. ఏంటి మీ పరిస్థితి ఎలాగంటే ఏం ఆన్సర్ చేస్తారు? ఓకే సార్, ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిసి ఉమ్మడిగా వెళ్తూ ఉన్నాయి. బీజేపీ వచ్చే అవకాశాలు అయితే అంటే వస్తుందని ఆశిస్తున్నారు కానీ ఉండకపోవచ్చు అన్నట్టు బీజేపీ నాయకుల స్టేట్మెంట్స్ అయితే వినిపిస్తుంది. ఉండకపోవచ్చు, అది సరే. ఇప్పుడు టీడీపీ జనసేన అది పై లెవెల్లో నిర్ణయాలు కాదు సార్. టీడీపీ జనసేన మాత్రమే వెళ్తే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? 150 అంటే వాళ్ళు 151 అన్నారు కాబట్టి మీరు 150 అంటున్నారా? నా ఒపీనియన్ నేను చెప్తాను. కాదు లాస్ట్ టైం వాళ్ళు నా ఒపీనియన్ చెప్తాను. నేను వాళ్ళు అన్నది నా ఒపీనియన్ నేను చెప్తాను. నేను ఓపెన్గా చెప్పా. అనకాపల్లి పార్లమెంట్లో సీట్ గెలిచే సీట్ చెప్పన్నాను, మిమ్మల్ని విశాఖపట్నం పార్లమెంట్లో గెలిచే సీట్ చెప్పన్నాను. నేను ఓపెన్గానే మారుతున్నా. నేనేం భయపడింది లేదు. నా ఒపీనియన్ నేను చెప్పిన స్వేచ్ఛ నాకు ఉంది. అందరిలా జడిపిస్తే దర్శన టైప్ నేను కాదు. నన్ను జడిపించాలనుకుని 100 మంది జడిపిస్తాను. నన్ను ఒక్కరిని జడిపించాలి, నేను 100 మంది జడిపిస్తాను. నేను ఎవరికి భయపడను. నేను ఎవరు రాజీ పడే అవసరం లేదు. నేను ఎవరి దగ్గర తినట్లేదు. నేను ఎవరి మీద ఆధారపడలేదు. నేను ఎవరి దగ్గర జెండా తీసుకోలేదు. నేను ఎందుకు భయపడతాను? ఎవరి కోసం భయపడాలి? నేను ఎవరికి భయపడను. నేను వాస్తవం. నేను అలాగని ఎవరు పర్సనల్గా నేను తింటున్నాను, పర్సనల్గా నేను మాట్లాడను. నాకు అవసరం లేదు. సో నాకు అవకాశం, నేను ప్రత్యక్ష రాజకీయాలు ఉండాలా అని అనుకుని రాజకీయ పార్టీ మారాను. మారినప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో అయితే పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ఆ వాగే వాళ్ళకి ఒకటే చెప్పాను నేను, వేరే నేను నోరు తెరిస్తే మీ నాయకులు ఎవరు బయటికి రాలేరా? అలా పర్సనల్గా వెళ్తే మీ నాయకుడు ఎక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చాడు, నాకు నాయకుడు నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళు వివిధ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళని తిట్టండి. నన్ను తిట్టితే పార్టీ మారితే తిట్టే పని అయితే వాళ్ళ చెల్లిని కూడా తిట్టండి. వాళ్ళ చెల్లి కూడా పార్టీ మారింది, తిట్టాలి కదా. పార్టీ మారిన అందరం తిట్టాలంటే వాళ్ళ చెల్లిని కూడా తిట్టాలి కదా. మరి ఎదవల్లారా, ఆ చేసే ఎదవల్లారా, వేరే వాళ్ళ ఇంట్లోనే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళని తిట్టండి రా. మాలాంటి వాళ్ళు అవసరం రాజకీయాల కోసం వచ్చిన మమ్మల్ని కదా ఎదవలారా తిట్టేది. తిట్టే ఎదవలకి, ఆ సన్యాసి ఎదవలకి తిట్టే ముందు అన్నం తిన్నారా గడ్డి తింటున్నారా, మీ అమ్మ బాబుకి పుట్టారా లేదా చెక్ చేసుకోమని చెప్పా. చెక్ చేసుకుని అందరూ నోరు మూసుకున్నారు. ఓకే, ఇప్పుడు జగన్ గారి చెల్లెలు షర్మిల గారి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. ఈరోజు షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, వెళ్ళారు, ఇంటికి వెళ్ళి పుష్ప ఇచ్చారు, ఆయనతో కొంత మాట్లాడారు. రాజకీయాల్లో ఎన్ని కామన్ అంటారా? యాంటీగా ఉంది. ఎవరికండి? జగన్ గారికి యాంటీగా ఉన్నారు. యాంటీగా ఉంది. పెళ్లి పిలవడానికి వెళ్ళింది, తప్పే ఉంది. పెళ్లి పిలుపుల కోసం వెళ్ళారంటారా? దేనికి వెళ్ళొచ్చు. అంటే రాజకీయపరమైన ప్రాధాన్యత ఉందా లేదా అని మీ ద్వారా తెలుసుకుందామని నేను ఉండొచ్చు. ఏముంది, రాజకీయం వెళ్ళినప్పుడు రాజకీయాలు ఇప్పుడు ఏదైనా మాట్లాడుకో, రాజకీయ నాయకులు రాజకీయాలు మాట్లాడతారు కదా సార్. ఇప్పుడు మీరు వచ్చారు, ఏది మాట్లాడతారు నాకు తెలిసి అడిగి మీరు నాకు చెప్పేసి వచ్చారు, మీరు ఏది అడిగారు దానికి ఆన్సర్ చేస్తారు. అలాగే ఆడికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకుంటూ ఏం పెద్ద మ్యాటర్. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సో షర్మిల గారి ఎఫెక్ట్ జగన్ గారి మీద ఎలా ఉండబోతుందని మీ ఆలోచన? ఖచ్చితంగా ఉంటుందండి. ఎలా ఉంటుంది సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరేమనుకున్నా, నేను కూడా ఆమెతో పాటు విశాఖపట్నం జిల్లా అంతా తిరిగా పాదయాత్రలో. నేను జగనన్న వదిలిన బాణం అని ఆ రోజు ఆయన నెత్తిన పెట్టుకొని ఆమె మోసింది వాస్తవం. ఒక సొంత చెల్లి, ఎంతో అభిమానంతో ఆమె చేసింది. వాళ్ళిద్దరి మధ్య కారణం డిస్ప్యూట్, ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చింది, ఇడిపోయిన తర్వాత ఆమెతో పాటు జర్నీ చేసేవాళ్ళు ఉదాహరణకు ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే ఉన్నాడు. ఖచ్చితంగా ఆర్కేకి క్లోజ్ రిలేషన్ ఉంది ఆమెతో. ఆ ఆర్కే లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కొంతమంది వెళ్తారు, ఇంకా చాలామంది పాత వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు వెళ్తారు. ఆమెను అభిమానించే నాయకులందరూ వెళ్తారు. ఆమె కొంత ఓట్ బ్యాంక్ షేర్, కొంత ఎంతో కొంత పర్సెంట్ ఆమె తీసుకెళ్తారు కాంగ్రెస్కి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ నా లాజిక్ ఏంటంటే సార్, నా క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్,
ఇప్పుడు జగన్ గారికి షర్మిల గారి వలన ఇలాంటి ప్రాబ్లం అయితే ఉంది, కొంత ఓట్ షేరింగ్ అనేది ఆవిడ తీసుకుని వెళ్ళిపోతుంది అని అంటున్నారు. సరే, అది నిజమే అనుకుందాం. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే ఆవిడ తీసుకుని వెళ్ళగలుగుతుంది, అవునా కదా సార్? ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీసుకెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అందులో ఎలాంటి చీలిక రాదంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమెకున్న రిలేషన్స్ బట్టి ఆ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచే వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని కొంతమంది తీసుకెళ్తుంది, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అటు వెళ్తుంది. ఓకే, టీడీపీ ఓటు బ్యాంకు లేకపోతే జనసేన ఓటు బ్యాంక్ వెళ్దాం. అంటే ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఉంది సార్, కాంగ్రెస్ పార్టీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన వ్యక్తిగా ఆమె వెళ్ళింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సో షర్మిల గారు వైసీపీ అదే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతపట్టిన లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చేయలేదు, మా కూటమికి మాత్రమే వస్తుందని మీరు భావిస్తున్నారు, అంతేనా? మా కూటమి అంటే మీ కూటమి అని మీ నా ఉద్దేశం అంతే. సార్, ఇప్పుడు జనసేన టీడీపీ కలిసాయి, సరే అంత బాగానే ఉంది. మీ అధినాయకులు ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటున్నారు. అంటే సోషల్ నెట్వర్క్లో వాళ్ళ మధ్య దూరం పెంచడానికి ప్రత్యర్థులు ఎన్ని ఇది చేసినా లేకపోతే ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా వాళ్ళిద్దరూ ఒక మాట మీద నిలబడి ఉంటున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు అధినాయకులు కలిసినంత ఇదిగా పార్టీ క్యాడర్లు, అంటే ఇప్పుడు టీడీపీ క్యాడర్ కానీ జనసేన క్యాడర్ కానీ 100% కలిసే అవకాశం లేదు అని అదే చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నా అండి, ఈ రాష్ట్రంలో నాకు తెలిసిన నా బంధువులు ఉంటారు, నా ఆత్మీయులు ఉంటారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు, నాకున్న అతి తక్కువ మందో ఎక్కువ మందో ఉంటారు. నేను మారానంటే ఆటోమేటిక్గా మారుతారు నన్ను అభిమానించే వాళ్ళు. నా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. పార్టీ మనుషులు అనుకున్న నా మనుషులు కాని వాళ్ళు పార్టీ మనుషులు ఖచ్చితంగా పార్టీతో ఉంటారు. లేకపోతే అవసరం కోసం ఉండేవాళ్ళు ఉంటారు. రాజకీయ ఇప్పుడు నాకు రాజకీయ అవసరం నాకు, అలాగే వాళ్ళకి అవసరమైతే వాళ్ళు ఉంటారు, అవసరమైన వాళ్ళు. సరే సార్, అంటే నేను మీ విషయం అంటలేదు, అంటే జనరలైజ్ చేసి అడుగుతున్నా. ఎవరైనా అంతే. అంటే ఇప్పుడు పార్టీ క్యాడర్ ఇప్పుడు 100% ఓట్ షేరింగ్ అనేది జరుగుతుందా? వాళ్ళ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం తీసుకోండి ఉదాహరణకి. తూర్పు నియోజకవర్గంలో ఉండే ప్రతి కార్యకర్త, ప్రతి కార్పొరేటర్ని, ప్రతి బూత్ ప్రెసిడెంట్ కూడా నేను తయారు చేసినాడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది కాదు. నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చాను. వచ్చిన వెంటనే నాతో పాటు 95% వచ్చారు. ఆ తర్వాత నేను కాంగ్రెస్ నుంచి కొంతమందిని, తెలుగుదేశం పార్టీ కొంతమందిని జాయిన్ చేసుకున్నా. వాళ్ళందరినీ కలిపి ఒక బూత్ కమిటీలు వేసాను, వార్డు కమిటీలు వేసాను, ఒక బిల్డప్ మొత్తం తయారు చేసుకున్నాం. వాళ్ళంతా పార్టీ మనుషులుగా కొంతమంది ఉన్నారు, నాతో పాటు ఉన్నారు కొంతమంది ఉన్నారు. సో నా మీద అభిమానం, నాతో రిలేషన్, నా అనుకున్న వాళ్ళు నాతో వస్తారు. నాతో రాను నా మనసు కాదు, పార్టీకే. రెండో వాళ్ళు వాళ్ళ అవసరం కోసం ఖచ్చితంగా, అందులో డౌట్ ఉంది. నేను అనేది అది కాదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన టీడీపీ రెండు పొత్తులో భాగంగా ఒక సీటుని, ఒక నియోజకవర్గం సీటు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆశించాయని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టీడీపీ సీటు వచ్చింది అనుకోండి, అంటే జనసేన వాళ్ళు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, త్యాగం చేశారు, అధినాయకత్వం త్యాగం చేసింది, టీడీపీ వాళ్ళకి ఇచ్చింది అనుకోండి. ఈ జనసేన కేడర్ మొత్తం టీడీపీ అని అభ్యర్థికి ఓటు వేస్తుందా, 100% వేస్తుందా అన్నది నాకు వస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో వేస్తారా సార్? అలాగే జనసేన అభ్యర్థికి టీడీపీ కేడర్ మొత్తం వేస్తారా? ఖచ్చితంగా వేస్తారు. చరిత్రాత్మక అంటారు కదా, ఆ అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక్క ఓటు చేయదు. సో చారిత్రాత్మక అవసరం ఏంటి సార్? అంటే వైసీపీ ఓడిపోవడం అంటారా? ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మార్పు జరగాలి అని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఓటేసే ప్రతి ఒక్కరు కూడా ఒక ఓటు కూడా వేస్ట్ చేసుకోరు. ఇవాళ కన్స్ట్రక్షన్ చూసుకోండి, రియల్ ఎస్టేట్ చూసుకోండి, వ్యాపారస్తులు చూసుకోండి, ఇవాళ ఎంప్లాయీ చూసుకోండి, ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేరు. మీరు చూడండి, నేనేదో చెప్తున్నా అనుకోవద్దు. అధికారం ఉన్న దగ్గర మనం మాట్లాడామనుకోండి, వాళ్ళు ఏమన్నా బాగుంది అంటారు. ఖచ్చితంగా నేను పర్సనల్గా అడుగుతా, ఒరే నేను అడిగేవాను చాలా మంది, నా దగ్గర పనిచేసాను అడుగుతా, బయట అడుగుతా, కాకపోతే ఏం సార్ అది నాయకుడి మీద ఏంటి వచ్చింది, దానికి ఎవడేం చేయలేడు, బ్రహ్మదేవుడు కాపాడలేడు. సార్, సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రతి ఇంటికి ఎంతో కొంత మేలు చేస్తున్నామని అంటున్నారు కదండి. పథకాలు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ తిడుతున్నారు, అంటే తీసుకున్న వాళ్ళే ఎక్కువ తిడుతున్నారు. ఎందుకు సార్? ఎవరు ఇవ్వమన్నారు? మేము అడిగామా? తన గెలుపు కోసం ఇస్తున్నారు. మరి తీసుకున్నారు కదండి వీళ్ళు. ఇస్తే తీసుకున్నామండి, ఇస్తే తీసుకున్నాం. ఎవరు సొమ్ము ఇచ్చారు? మాది మాకు ఇచ్చారు. కరెంట్ ఛార్జీలు పెంచారు, మా దగ్గర మాకు ఇచ్చారు.
ఓకే. ట్యాక్సీలు పెంచారు, మా దగ్గర తీసుకుని మాకు ఇచ్చారు, మా డబ్బులు మాకు ఇస్తున్నాడు, జగన్మోహన్ గారు సొంత డబ్బులు ఇస్తున్నాడా అని అడుగుతున్నారు. అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఏ రాజకీయ యువత అడగట్లేదు, సొంత జేబుల నుంచి ఇవ్వరు కదా. తీసుకోండి సార్, మీ ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చాడు, నీకు సొంత డబ్బులు ఎందుకు? నెలకు 30,000 మీ అబ్బాయికి ఒక శాలరీ వస్తే నీకు అవసరమా? ఎంప్లాయ్మెంట్ కల్పించు, ఓకే, నీ బాధ్యత అది. సోమరిపోతులు చేయమని కాదు, నీకు పదవి ఇచ్చింది. డెవలప్మెంట్ అనేది లేకుండా బటన్ నొక్కోమంటే ఎవరైనా నేను నొక్కోవాలి ఇంట్లో కూర్చొని, బటన్ నొక్కోడానికి ఇవ్వలేదు నీకు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం చూడు, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం క్రియేట్ చేయి, రోడ్లు వేయు, వాళ్ళకి మెరుగైన వసతులు కల్పించు, ఈ రాష్ట్రాన్ని బాగుపరచని ఇస్తే నేను బటన్ నొక్కుంటానంటే అంత అవసరం ఏముంది? బటన్ నొక్కోవాలి నీకు ఎందుకు? నువ్వు ఒక ఉద్యోగం ఇచ్చేయి, మా ఇంట్లో నా కొడుకు సంపాదించుకుని నాకు ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించండి. సో ఉద్యోగ కల్పన అవకాశం కల్పించండి, ఉద్యోగ కల్పన డెవలప్మెంట్ కావాలంటే అంతే. ఇప్పుడు చేస్తుంది, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉంటుంది, అక్కడ వ్యవసాయం అవసరం లేదు, అద్భుతంగా డెవలప్ అయ్యారు. వాళ్ళకి హాస్పిటల్ అయితే టోటల్ ఇన్సూరెన్స్ వస్తుంది, అలాంటి సంక్షేమం తీసుకురండి. అంతేగాని నేను బటన్ నొక్కి డబ్బులు ఇస్తాను ఇంట్లో కూర్చోండి మీరు. అవసరమే, కొంత అవసరమే సంక్షేమ పథకాలు, అలాగని అవసరం లేదు అంటలే. ఏది అవసరం? విద్య, వైద్యం, ఆరోగ్యం. సార్ ఇప్పుడు విద్య, వైద్యం చాలా ఇంపార్టెంట్. ఓకే, వైసీపీ చెప్తున్నా వైజాగ్ క్యాపిటల్ అంటే 3 క్యాపిటల్స్ అంటున్నాడు, 3 రాజధానులను అంటూ ఉన్నారు, అది వేరే విషయం. కానీ వైజాగ్ని ఎక్కువ ఫోకస్ అయితే పెడుతున్నారు, అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో దాని మీద మీ కామెంట్ ఏంటండి వైజాగ్ విషయంలోని? నేనైతే ఒకటే చెప్తాను, మాకు ఆ పార్టీలు ఉన్నాం కానీ మాకు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అక్కడ విశాఖపట్నంలో అది ఎందుకు కడుతుందో ఎవరికి, వైసీపీలో ఉండేటప్పుడు ఏం తెలియదు, అసలు ఎవరికి తెలియదు. ఎవరైతే గతి లేక మాకు తెలుసు అని చెప్పుకున్నాం, అక్కడ ఎందుకు కడుతున్నారో మాకు తెలియదు, అసలు ఎక్కడ ఏం కడుతున్నా మాకు తెలియదు, ఎవరు చెప్పేవాళ్ళు కూడా ఉండరు. ఏదో మీలాంటి తెలిసి అని చెప్పుకునే వాళ్ళం గొప్పకి, అంతే తప్ప ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు అక్కడ. ఇది క్లియర్. నేనైతే ఒకటి నా పర్సనల్ అభిప్రాయం ఒకటి చెప్పండి. రాజధాని అన్నది ఎక్కడైనా ఈ రాష్ట్రం ఒకటే ఉండాలి, మంచిది. అది దేశానికైనా రాష్ట్రానికైనా డెవలప్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ చేసుకోవచ్చు, హైకోర్టు ఇంకో చోట పెట్టుకోవచ్చు, ఇంకొక చోట ఇంకోటి పెట్టుకోవచ్చు. ఎవడొద్దు అన్నాడు? 3 క్యాపిటల్స్ అనవసరం లేదు, దానికి చెప్పవసరం లేదు. మరి ఎందుకు అలాగా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారో అర్థం అట్లా. సరే అండి, క్యాపిటల్ విశాఖపట్నం లేకపోతే అమరావతి క్యాపిటల్, దీన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్గా డెవలప్ చేస్తున్నాను, హైకోర్టు కర్నూలులో పెట్టుకుంటున్నాను, ఎవరొద్దు అన్నాడు? కాదు సార్, మీ పర్సనల్ ఒపీనియన్ అడుగుతున్నాను. 3 క్యాపిటల్ ఎందుకు? 3 ప్రాంతీయ అభివృద్ధి మండలం పెట్టుకుని అభివృద్ధి చేయండి. సరే, 3 క్యాపిటల్స్ అన్నాడా నిన్ను? అక్కడ హైకోర్టు పెడితే ఎవడొద్దు అన్నాడు, ఇక్కడ సెక్రటరీ ఎవడొద్దు అన్నాడు? ఓకే, క్యాపిటల్ ఒకటే అంటున్నారు కదండి. వైజాగ్ ఒకటే క్యాపిటల్ అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? విశాఖపట్నం వాసుకు నేను హ్యాపీ. కానీ మీ పార్టీ స్టాండ్ అమరావతి క్యాపిటల్ కదండి. ఎందుకు రీజన్ ఏంటి? నేను విశాఖపట్నం వాసిన కాబట్టి నాకు విశాఖపట్నంలో ఉండాలి కాబట్టి నాకు హ్యాపీ ఉంటుంది అని. రాష్ట్ర ప్రజలు శ్రేయస్ కోరితే, రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తే ఇటు చూసుకున్న సెంటర్ ఎక్కడ ఉంది? అమరావతి. సో అమరావతిని బేస్ చేసుకున్నాం అనుకోండి, చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి మేలు జరుగుతుందని అక్కడ యాక్సెప్ట్ చేస్తాం. కానీ నిన్న మొన్న కేశినేని నాని గారు పార్టీ మారిన తర్వాత, ఆయన వైసీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత, అంటే ఇంకా వైసీపీ కండువా అయితే కప్పుకోలేదు, కానీ ఆయనకి విజయవాడ ఎంపీ సీట్ అయితే ప్రకటించారు వైసీపీ వాళ్ళు. ఆయన ఒక మాట అన్నారు, టీడీపీ గవర్నమెంటు అంటే అప్పట్లో 2014లో అంటే మొత్తం 3 కలిసి ఉన్నారు కదండి, టీడీపీ, జనసేన, బీజేపీ. అంటే బీజేపీ, టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాయి, జనసేన వాళ్ళు లేరు, మీ పార్టీ వాళ్ళు మామూలుగా బయట నుంచి సపోర్ట్ చేశారు. ఆ అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో అందులో చాలా భూదందాలు జరిగాయి, ఆక్రమణలు జరిగాయి. ఓన్లీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తను అంటే డబ్బులు దోచుకోవడం కోసం అది చేశారు, అమరావతిని అప్పుడు సజెస్ట్ చేశారు, మిగతా వాళ్ళు దాన్ని ప్రోత్సహించారా అన్నట్టు చెప్తూ ఉన్నారండి. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? దోచుకుంటే 5 సంవత్సరాలు అయిపోయింది కదా, దోచుకుంటే 5 సంవత్సరాలు అయిపోయింది కదా, దోచుకున్న వాళ్ళు ఎందుకు చూస్తూ ఉన్నారు? మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? దోచుకున్న అరెస్ట్ చేసి ఆడించండి. ఎందుకు కామున్నారు? ఎవరుండమన్నారు? మనం మాట్లాడే మాట సిగ్గుండాలి, జనాలు చూస్తుంటారు. దోచుకున్న అరెస్ట్ చేసింది, ఎందుకు ఊరుకున్నారు మీరు అని అడుగుతున్నా. కేశినేని నాని
ఆవేశంలో అక్కడేది ఎంపీ సీట్ ఏదో సంథింగ్ తన పర్సనల్ పార్టీ మారాడని నేనేమన్నాను, తన ఇష్టం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 6 నెలలు ఉండలేడు. 6 నెలల తర్వాత మళ్ళీ బ్యాక్ టు అంటే పూర్వపు ఎక్స్పీరియన్స్ తో మీరు చెప్తున్నారా? బ్యాక్ టు పెవిలియన్ 6 నెలలు తిరిగేసరికి కేసీఆర్ నాని మళ్ళీ టీడీపీలో చేస్తాడు. రాసి పెట్టుకోండి, బాండ్ మీద రాసి పెట్టుకోండి. ఈ విషయం నానికి కూడా చెప్పండి. 6 నెలల తర్వాత మనం మాడుకుందాం. కానీ కేసీఆర్ చిన్ని గారు యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆయన 6 నెలలు టీడీపీలో ఉంటాడు. అదే సార్, కాదు కదా, ఆయన మళ్ళీ టీడీపీలోకి వస్తానంటే యాక్సెప్ట్ చేయరేమో కదా. ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన రాయపాటి సాంబశివరావు గారు వాళ్ళ అబ్బాయి ఆయన ఉంటాడు, ఇంకొకరు కూడా ఆయన ఇంకొక ఆయన ఇక్కడ ఎవరు చేశారు ఆయన ఉంటాడు. వీళ్ళంతా 6 నెలల తర్వాత బ్యాక్ టు పెళ్లి మళ్ళీ టీడీపీలో జాయిన్ అవుతారు. 6 months దాటి ఎందుకు సార్ అంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక? అంటే రోజు కూడా ఉండలేరు అక్కడ. సార్ వైసీపీలోని ఆ ప్రజాస్వామ్యం అనేది లేదనా మీ భావన? అది అప్పుడు మాట్లాడుకుందాం. కాదు అంటే వాళ్ళందరూ అందరూ ఇవ్వలేరని చెప్తున్నారు కదా. మాట్లాడుకుందాం అప్పుడు మాట్లాడుకుందాం ఏముందన్నది. 6 నెలల తర్వాత మాట్లాడదు. మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా 6 months. అలా కాదు సార్, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పచ్చు కదా. 6 నెలల తర్వాత మాట్లాడదాం. 6 నెలల తర్వాత వీళ్ళందరూ వెనక్కి వెళ్తారని నేను చెప్తాను. రాసి పెట్టుకోండి. ఓకే సార్, ఇప్పుడు జనసేన నాయకుడిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. జనసేన కేడర్లో ఇప్పుడు కూడా కొంతమంది జనసేన ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుంది అనే ఆలోచనలో కొంతమంది అభిమానులు ఉన్నారు. సో అలాంటి స్టేట్మెంట్ని ఎలా చూస్తారు? టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నాకు కూడా సీఎం అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరు? పవన్ గారా చంద్రబాబు? పవన్ కళ్యాణ్ గారే సీఎం అయితేనే బాగుండు అని నాకు అనిపిస్తూ ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఇవాళ ఉన్న ఈ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కలిసి పోటీ చెయ్యాలి అన్నది మా నాయకుడి యొక్క నిర్ణయం. నాయకుడు ఏం చెప్తే చేయడమే ఒక కార్యకర్తగా, ఒక గ్రౌండ్ స్థాయి నాయకులుగా మా బాధ్యత. ఆయనకి తెలీదా కలిసి చేయకూడదని, కలిసి చేయొచ్చు అని ఆయనకి తెలీదా? సో నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది కదా. ఒక అన్ని ఆలోచించి తీసుకుని ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సో నాయకుడికి అనుకున్న పనిచేయడమే అభిమాని అయినా, ఒక నాయకుడైనా, జన సైనికుడైనా, వీర మహిళ అయినా, ఎవరైనా నాయకుడి నిర్ణయాన్ని గౌరవించి దూకడమే. ఓకే సార్, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు జనసేనకి మీరు, అర్బన్. సో అర్బన్లోని జనసేనకి ఎన్ని సీట్లు రావచ్చు, అంటే ఎన్ని సీట్లు కేటాయించవచ్చు అంటే మైత్రిలో భాగంగా? ఎందుకంటే మీదైతే ఒక సీట్ అన్నారు పక్కగా. అది పవన్ కళ్యాణ్ స్థాయిలో జరుగుతున్నటువంటి, పవన్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. వాళ్ళు ఏం అడిగారు, నేను మొన్నే వచ్చా, ఏం అడిగారు, ఏమి ఇస్తాం నాకు తెలీదు. నేను ఇంకా అందులోకి వెళ్ళలేదు. అంతర్గత సంభాషణలో సంభాషణలో కూడా ఆయన ఒక నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకుంటే దానికి రెడీ అయ్యి మేము ఉన్నాం తప్ప ఈ ప్రత్యేకించేటువంటి ఇదైతే లేదు. ఒకవేళ జనసేన పార్టీలో మీకు సీటు ఇస్తారని అన్నారు, సో సీటు ఇస్తారన్న దాంతో జనసేన పార్టీకి వచ్చారు. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే ఏంటి పరిస్థితి? ఇస్తాను అని చెప్పారు, నేను పదే చెప్తున్నా. ఇవ్వలేని పరిస్థితి అంటే దానికి నేను ఏం చెప్తాను? అలా కాదు సార్, ఒకవేళ ఏర్పడితే పరిస్థితి ఏంటి? మీ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది? ఏముండదు. సో పార్టీకి లాయల్ గానే ఉంటారా? 100%. ఇక్కడ లేనా 3 సార్లు దెబ్బెత్తలేనా వైసీపీలోనే? ఓకే, 3 సార్లు దెబ్బెత్తున్నా, ఒకసారి దెబ్బెత్తుండలేనా? 3 సార్లు కాసిండి, అవమానాలు పొందినండి, కన్నీరు పెట్టుకున్న రోజులు ఉన్నాయి, కంట్లో బ్లడ్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకు సార్ కన్నీళ్ళు పెట్టుకున్నారు మీరు? ఇందాకలా ఏదో క్రష్ చెప్పారు. మీకు చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కింద కూర్చొని పెట్టి 1 నెల సాయిరెడ్డి గారిని సీఎం కూర్చొని పెట్టమని, కన్నీళ్ళు వస్తే కన్నీరు వస్తుందో, కన్నీరు కంటికి బ్లడ్ వస్తుందో చెప్పండి, ఏమొస్తుంది చెప్పండి, మీరు చెప్పండి ఏమొస్తుంది? సో కష్టపడ్డ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళని అందులో ఎక్కించారంట, ఏమొస్తుంది మీరు చెప్పండి. రోజుకో దెబ్బ కొడుతుంటే ఏమొస్తుంది మీరు చెప్పండి. అలా ఊహించుకోండి ఒకసారి, మీరు ఊహించుకోండి. ఆ సీట్లో ఆయన కూర్చొని పెట్టి ఆయన కూర్చుంటే ఏమొస్తుందో మీరు ఊహించుకోండి. ఇలాంటి ఎన్నిసార్లు కూర్చుకుంటాం. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ కోటేసినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి మా మీద ఎక్కిస్తే మేము గాజులు వేసుకొని ఉండాలా? ఎన్నిసార్లు ఉంటాం? అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన వాళ్ళ కోసమా మీరు మాట్లాడుతుంది? ఎన్నిసార్లు ఉంటాం?
జీవితకాలం గాజులు వేసుకుని ఉంటాం. వాసుపల్లి గణేష్ గారి కోసం మాట్లాడుతుంది. ఎన్నిసార్లు వ్యక్తుల గురించి చెప్పండి. ఆయన కదండి జంప్ అయ్యారు ఇక్కడ. ఎన్నిసార్లు ఉంటాం? అవును, మా నియోజకవర్గం గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే. ఎన్నిసార్లు ఉంటాం చెప్పు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఉంటాం. సరే, ఇప్పుడు జగన్ గారిది, విజయసాయి రెడ్డి గారిది ఎగ్జాంపుల్ చెప్పారు. సరే, అక్కడ ఆ ఎగ్జాంపుల్ మీకు అన్వయించుకుంటే ఇక్కడ జగన్ గారు ఎవరు, విజయసాయి రెడ్డి గారు ఎవరు మీ ఎగ్జాంపుల్లోనే? ఎందుకులండి, నేను మేయర్ అవుతాను, కార్పొరేటర్ చేశానండి. నాకు అవసరమా? నన్ను చేయించాలా? నన్ను ఎందుకు చేయించారు? నాకు ఎందుకు బీమా ఇవ్వాలి? నాకు ఇచ్చా ఐడియా లేనప్పుడు. కార్పొరేటర్గా పోటీ చేశారు కదండి మీరు. చేసాంగా. ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నారు కదా మీరు. రిజైన్ చేస్తారా? ఓకే, ఎమ్మెల్సీ అయిన తర్వాత. ఎందుకు చేయించాలి? ఇవ్వలేనప్పుడు ఎవరు చేయించమన్నారు? సో మీ స్థాయిని కావాలని తగ్గించారు అన్నది మీ బాధ, అంతే కదండి? అంటే మీరు ఇంత కష్టపడ్డా కూడా స్థాయిని తగ్గించారు కావాలని. కామెంట్ చేశారు, కార్పొరేటర్ చేశాం కదా అని. ఎంఏవి కామెంట్ చేశాడు, వీసీ కామెంట్ చేశాడు, నేను విన్నాను. ఓకే, చాలే కార్పొరేటర్ అని. ఓకే, అది చాలే నేను. ఓకే, కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఓకే, నేను విన్నాను వాళ్ళ మాటలు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. కాదు సార్, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఇలాంటివి మీ మీద, అంటే ఒక బలమైన నాయకుడిగా మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు వైసీపీలో. అంటే ఇప్పుడు కాదు, పాత జీవితం కోసం మాట్లాడుతున్నాను. మీ మీద ఇలాంటివి జరిగేటప్పుడు విజయసాయి రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ ఎందుకు దాన్ని అరికట్టలేదు? మీకు ఎందుకు సపోర్ట్ అడగండి. వంశీ గారి సైట్లు కొలిపించాడు వీసీ, ఆడికి ఏంటి అవసరం ఉంది? వాళ్ళమ్మ మొగుడు సొమ్మాది, ఎందుకు కొలిచాడు వాడి? అంత అవసరం వచ్చింది అని అడగండి. అంటే వీసీ ప్రసాద్ రెడ్డి గారికి అంటే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఏమైనా ఉందా సార్? ఏమో అడగండి. ఆయన అంటే ఇప్పుడు ఆయన వీసీ కాదు కదండి, ఇప్పుడు వీసీ మారారు కదా, అడగండి. ఎందుకయ్యా అలా చేసావట? ఛాలెంజ్ చేస్తున్నాడు, నేను చేయలేదు అని రమ్మను, వెళ్దాం సింహాచలం దేవుడి దగ్గరికి, నెత్తిని పుట్ట పెట్టుకొని ప్రమాణం చేసి దమ్ముందా నీకు అంటున్నాడు. ఎందుకు అలా చేసావు? రాజకీయాలు ఎవరైనా అలా చేస్తారా? రాజకీయాలు ఇలా కూడా చేస్తారా? రాజకీయాల్లో ఇలాంటి అన్యాయాలు జరుగుతాయా? రాజకీయాలు ఇలాంటి విన్యాసాలు చూసావా ఎప్పుడన్నా అని అడగండి. ఓకే, మీ జీవితం చూస్తుంటారు ఇలాంటివి. ఆయన ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంటే తప్పకుండా మీ మాటలు మీరు అన్న మాటలు మీరు అన్నట్టుగా నేను అడుగుతానండి. జీవితం మీరు కావాలంటే సాయిడ్ గారి దగ్గర ఉంటారు, ఆయన పేరు రెడ్డి, గుర్తురాట్లా. ఓకే, ఆయన చెప్పారు నాకు. అంటే పార్టీ మారిన తర్వాత మర్చిపోయారంటారా పేర్లు? ఫ్లోలో గుర్తురాట్లా. ఓకే, ఓకే. ఆయన కూడా జడ్జిని చేస్తానని చెప్పారంటే వచ్చి రివర్స్లో కూర్చున్నాడు. ఆయన చెప్పాడు నాకు, అన్న సారీ అన్న, తప్పు చేసాం, సారీ తప్పు చేసాం. ఆయన మమ్మల్ని పూర్తిగా, సాయిడ్ గారిని మమ్మల్ని కూడా పూర్తిగా తప్పుదారిని తీసుకెళ్ళాడు. మేము తప్పు చేసాం, దేవుడు నాకు కూడా శిక్ష చేశాడు, చేసిన వాళ్ళందరూ కూడా వేస్తారు అని క్లియర్ చెప్పారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ నుంచి పోటీ చేయబోతున్నారా? మీకున్న సమాచారం వైజాగ్ నుంచి పోటీ చేయబోతున్నారా? గాజువాక లేదా పిఠాపురమా లేదా భీమవరమా, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారా అన్న సమాచారం మీకు ఉందండి? ఆయన ఇష్టం, ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉంది. గాజువాక చేయొచ్చు, పిఠాపురం చేయొచ్చు, భీమవరం చేయొచ్చు, తిరుపతి చేయొచ్చు. ఎక్కడో చోట నుంచి ఖచ్చితంగా చేస్తారు. అది ఇంకా డిసైడ్ అవ్వలేదు నాకు తెలిసి. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, పవన్ కళ్యాణ్ గారు గాజువాక అంటే విశాఖపట్నం నుంచి పోటీ చేయబోతున్నారు కాబట్టి మన వంశీ గారు జనసేనలోకి వెళ్ళారని ఒక వాదన కూడా వినిపిస్తుంది. అంటే అధినాయకుడు ఎప్పుడు అక్కడ పోటీ చేసినప్పుడు చెప్తా ఉన్నా, ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని మాత్రమే నేను పార్టీ మారాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో కానీ లేకపోతే ఇంకోటి కాదు. నాకు అక్కడ అవకాశం రాకపోవడానికి కొంతమంది కారకులు ఉన్నారు. ఆ కారకులు వల్ల నేను ఇవాళ పార్టీ మారుతున్నాను. అది కూడా జనసేనకి ఎందుకు వెళ్ళాను అంటే, నా మదర్ పార్టీ, అది నా సొంత పార్టీ, నా అభిమానులు ఉన్న పార్టీ, నేను కూడా అందులోంచి వచ్చాను కాబట్టి అదే పార్టీలోకి వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇంకో పార్టీకి వెళ్ళాలని నాకు అది సేమ్ పార్టీ, నా పార్టీ మన ఫీలింగో లేదు. సేమ్ పార్టీ కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చిన ప్రొడక్ట్ కాబట్టి
ఇక్కడ వచ్చాం రాజకీయంగా ఎదుగుదామని, ఇక్కడ పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి సేమ్ బ్యాక్ వెళ్ళాం. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో మీ కూటమి పక్కాగా వస్తుందని మీరు ఇందాక కూడా చెప్పారు నాతోనే, డౌట్ లేకుండా చెప్తాను అన్నారు కదా. సో పవర్ షేరింగ్ అనేది ఏ విధంగా జరగబోతుందని మీ ఆలోచన? సీఎం సీట్ నాయకుడు ఏం చెప్తుంది, ఓకే, అది మన పరిధిలో కాదు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ అదే ఫైనల్ కాదంటలేదు సార్ నేను. అంటే ఇప్పుడు ఇంకా దాని గురించి డిస్కషన్ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు 2.5 ఏళ్ళు చంద్రబాబు గారు, 2.5 ఏళ్ళు పవన్ గారు సీఎం, అలాంటి ఆలోచనే మాకు లేదు. ఎందుకంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే చేస్తాం. ఎవరే ప్రతి ఒక్క అభిమాని కానీ ప్రతి ఒక్క లీడర్ కూడా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. సో పవర్ షేరింగ్ అనేది ఒక అడ్డంకి కాదని అంటారు మీరు? అస్సలు. ఒకవేళ వైసీపీ గవర్నమెంటే మళ్ళీ వచ్చిందనుకోండి, మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఎలా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం అధికారంలో ఉండగా నేను ఫైట్ చేయలేదా? రోజు రోడ్ల మీద ఉన్నాగా. అలా ఇంకొక 5 సంవత్సరాలు ఫైట్ చేస్తాం. వస్తే 100కి 200% రాదు. తల కిందకి కాలు పైకెత్తినా రాదు. బ్రహ్మదేవుడు ఇలా చక్రం తిప్పినా రాసి పెట్టుకో. బ్రహ్మదేవుడు ఇలాగ తిప్పినా కూడా అవదు. ఓకే, వంశీకృష్ణ గారు ఈ విషయం తెలుసుకున్న తర్వాతే పార్టీ మారారు అనుకోవచ్చా? ఆడున్నది అందరూ చెప్పేవాడు, అక్కడ ఉన్నప్పుడు చెప్పేవారా? ఎందుకంటే అక్కడ ఉండేటప్పుడు అక్కడ పాలన అద్భుతం అనేవారు. పరిపాలన గాడి తప్పింది. మీకు ఒక విషయం చెప్పనా? చెప్పండి సార్. అడగనట్టు చెప్తా. అక్కడ ఉన్న మంత్రులందరూ కూడా చెప్పేవాళ్ళు నాకు. ఏమని సార్? 10 సీట్లు రావాలి. ఎమ్మెల్యేలు చెప్పేవాళ్ళు. ఓకే, నేను అబద్ధం చెప్పను. 4 నెలల క్రితం సార్ ఇది? ఎప్పుడు 6 నెలలు, 3 నెలల క్రితం, 6 నెలల క్రితం? 6 నెలల క్రితం డిస్కషన్. అక్కడ మంత్రులు అందరూ కూడా తెలిసి 25 రావాలి. ఎమ్మెల్యేలు తెలిసి 25 రావాలి. ఎంపీలకు తెలిసి 25 రావాలి. అందరం డిస్కస్ చేసుకుంటాం. అవకాశాలు లేని వాళ్ళు అవకాశం. మంత్రులు అడగండి. మీరు ఆత్మీయంగా వెళ్ళి అన్న ఏంటి పరిస్థితి, నిజం చెప్పండి, ఏంటి అని అడగండి. చెప్పండి, ఏం చెప్తారు చూసుకోండి. ఏ మంత్రిని అడగండి. ఓకే, మైక్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అబ్బా వచ్చారు పులు వచ్చారు అంటారు. అదే కాదు, ఇంటర్నల్గా అడగండి. 1-to-1 మీకున్న రిలేషన్ ఏంటి అని అడగండి. నేను చెప్పింది కాకుండా ఇంకోటి చెప్తే అప్పుడు నా మాట నమ్మద్దండి. ఓకే, నాకు అందరు చేసేవాళ్ళు, ప్రతి మంత్రికి తెలిసే విషయం. ఓకే సార్, ఇప్పుడు గంటా గారితో మీ రిలేషన్ ఎలా ఉందండి? అంటే మీ పాత మిత్రులే కదా? నాకు అందరితో, అంటే ఆయన కూడా ప్రజారాజ్యంలో ఉన్నారు కదా. అదే చెప్తాను, నాకు అందరితో బాగుంటుంది. ఎవరితో నాకు రిలేషన్ బ్యాడ్ ఉండదు. నా పార్టీ నాది, వాళ్ళ పార్టీ వాళ్ళది. నేను ఎప్పుడు రాజకీయాలు ఎవరితో మాట్లాడడం. మన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వెళ్తూనే ఉంటాను. ఓకే, రాజకీయాలు డిస్కషన్. నాకు అందరు మిత్రులే. మీరు మొన్న యువగలం టైంలో, లోకేష్ గారి యువగలం టైంలో మీరు కూడా వెళ్ళి కలిసినట్టు ఉన్నారు కదండి? అంటే మీ స్టాండ్, మీ పార్టీ స్టాండ్ ప్రకారం అస్సలు ఎవ్వను కలవలేదండి? అస్సలు. అంటే మీ జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు కదా? ఫోన్లో కూడా ఎవరితో మాట్లాడలేదు. నేను చెప్పాగా 3 రోజులు డిసైడ్ అయ్యా. ఓకే, ఓన్లీ 3 days. నేను అంటుంది అది కాదు సార్. యువగలంకి ముందే కదా మీరు మారారు పార్టీ? యువగలం తర్వాత కదా? మొన్న ఓకే, యువగలం తర్వాత మారారు. ఓకే, నేను ఎవరిని టీడీపీలో ఎవరిని కలవలేదు. మారిన తర్వాత ఒకసారి గంటా గారి దగ్గరికి వెళ్ళి కనిపించచ్చు అంతే. ఏమన్నారు సార్ గంటా గారు? ఏం మాట్లాడలేదు. ఏం అంత స్పీడ్గా మాట్లాడేవాళ్ళు. డిసైడ్ అయ్యారు. మంచి నిర్ణయం అన్నారా లేకపోతే తప్పు చేశారన్నారా? ఏమన్నారు? 100% మంచి నిర్ణయమే. రాష్ట్ర నలుమూల నుంచి పోవచ్చు. అద్భుతమైన నిర్ణయం. నీ జీవితం ఎక్కడ పాడైపోద్ది అనుకో, నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు అన్నవాళ్ళు తప్ప ఒక్కరు కూడా నేను తెలియదు. సార్, ఇంతకుముందు మీరు పవన్ కళ్యాణ్ గారితో ప్రజారాజ్యం టైంలో యువరాజ్యంలో పనిచేశారు. తర్వాత ఇప్పుడు జనసేనలో పనిచేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని డిస్క్రైబ్ చేయాల్సి వస్తే అప్పటికి ఇప్పటికీ ఆయనలో ఉండే చేంజెస్ని డిస్క్రైబ్ చేయాల్సి వస్తే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు మీరు? పొలిటికల్గా కొంచెం మెచ్యూర్డ్గా ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ చూపిస్తారు కదండి. పరిణితి చెందిన నాయకుడిగా రోజు రోజుకి ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఫస్ట్లో ఒక రంగం ఉంటుంది, ఇప్పుడు ఒక రంగం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకో రంగం ఉంటుంది. కొంచెం డే బై డే కొంత నేర్చుకుంటూ ఉంటాం కదా. సో ఖచ్చితంగా వ్యక్తిత్వం అయితే మారదు, కానీ పొలిటికల్గా యాక్టివిటీస్లో కొంచెం చేంజెస్ వస్తాయి. ఇప్పుడు చాలా పొలిటికల్ ఒక సిస్టమేటిక్గా వెళ్తా ఉన్నాం. సో పవన్ కళ్యాణ్ గారిలో ఒక పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చిందని భావిస్తున్నారు. 100%. సో మెచ్యూరిటీలో భాగమే టీడీపీతో కలవడం అంటారా?
అది ఏదైనా అనుకోవచ్చు మీరు. తనకి ఆయన ఏం చేస్తున్నా ఆయనకు తెలిసింది కదా. డెఫినెట్గా అంతే కదండి. ప్రపంచ స్థాయిలో క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేసే నిర్ణయం ఆయనకి మంచిగా చూడండి ఆయనకు తెలియదు. సో మనం ఎందుకు చెప్పాలి ఆయన సలహా? సో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం కరెక్ట్. సార్ ఇప్పుడు మీరు వైజాగ్ అర్బన్ ప్రెసిడెంట్ కాబట్టి అడుగుతున్నానండి. మన వైజాగ్ పార్లమెంటరీ పార్టీ అంటే టీడీపీ అభ్యర్థి నిలవబోతున్నారా, జనసేన అభ్యర్థి నిలవబోతున్నారా? ఏమో ఇంకా నిర్ణయం కంప్లీట్ అవ్వలేదు కదండి. ఎందుకు అడిగానంటే కేఏ పాల్ గారు ఇక్కడ ఎంపీ అవుతానంటున్నారు, దాని మీద మీ కామెంట్ ఏంటండి? కేఏ ఎవరైనా అవ్వచ్చండి, ఇక్కడ ఏముంది. కేఏ పాల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక పాల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దానికే ఉంది. అంటే కేఏ పాల్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా అంటే మీరైతే చూస్తూ ఉంటారా? నేను బాగా మూడు బాగాలేనప్పుడు కేఏ పాల్ గారి యొక్క వీడియోలు చూసి నవ్వుకుంటాను. దేనికి అంటే ఏంటి సార్ ఆయన ఆయన మాటలు బాగుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. కానీ ఒకప్పుడు ప్రపంచాన్ని ఆయన కింగే కదా సార్, కింగ్. ఇప్పుడు కాదంటారా? ఇప్పుడు పాపం ఆయనకున్న శక్తులు పోయాయి, ఏం జరిగిందో. కానీ ఇప్పుడు బాగా జోకులు బాగుంటాయి, నవ్వుకోవడానికి హ్యాపీగా ఉంటున్నాం. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన కూడా ఇక్కడ వైజాగ్లో చేస్తానంటున్నారు కదా, అంటే వేరే పార్టీ కూడా పెట్టుకున్నారు ఆయన. సో ఆయన పార్టీ మీద లేకపోతే ఆయన పోటీ చేసే చెప్పండి సార్. తప్పకుండా. ఏముండదు, జీరో అయిపోయింది. మన ఎలక్షన్లో ఆయన కంటెస్ట్ చేసిన తర్వాత ఆయన అలాగే అదే పార్టీలో కొనసాగి ఉంటే, జనసేనలో కొనసాగి ఉంటే విశాఖపట్నం ఎంపీ ఆయనే. ఓకే. ఇవాళ ఆయన పొలిటికల్ అన్మెచ్యూర్డ్ నిర్ణయాల వల్ల పొలిటికల్ జీవితం కెరీర్ క్లోజ్, ఇంకా నో ఛాన్స్. ఓకే. అది తీసి మరి నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, మీ పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ మారి ఉంటే అటు తెలుగుదేశం పార్టీలకు లేకపోతే ఏ వైసీపీలకు వచ్చి నుండుంటే ఇంకొక రకమైన జీవితం ఉండేది, పొలిటికల్ కెరీర్. అప్పుడు ఆయన ఏంటంటే ఆయన ఏదో అక్కడ తెలిసి ఇక్కడ తిరిగి వచ్చి నేను సొంత జై భారత్ ఏదో పార్టీ పెట్టుకుని ఇవన్నీ అవే కావండి పల్లాము. సో బ్లండర్ మిస్టేక్ ఆయన. సరే, ఇప్పుడు బయట వినిపించేది ఎప్పుడు మీ అధినాయకత్వం నుంచి కూడా వినిపించేది ఏంటంటే ఎన్డీఏలో మేము భాగస్వాములం, అంటే బీజేపీతో కలిసి ఉన్నారు, కానీ స్టేట్ విషయానికి వచ్చినప్పటికి టీడీపీతో కలిసి ఉన్నాము అంటూ ఉంటారు. అంటే ఇది రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని గజిబిజికి గురి చేసే అవకాశం లేదనుకుంటున్నారా? కలిసే ఉన్నారు కదా. ఎందుకంటే జనాలు ఇప్పుడు మీరు బీజేపీతో ఉన్నారా టీడీపీతో ఉన్నారో రెండుతో కలిసి ఉన్నాం. కానీ పార్టీ ఇప్పుడు బీజేపీ అనేది మీ దాంట్లో కలవలేదు, కూటమిలో కలవలేదు. ఇక్కడ ఎలక్షన్కి కంటెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది, కూటమిలో కలవకపోతే అప్పుడు పక్కన పెడతారు, కలిస్తే కలిసి ఉంటారు. ఓకే. ఒకవేళ బీజేపీ పార్టీ మీ కూటమితో కలవలేదు అనుకోండి, ఇక్కడ కలవకపోతే ఏం లేదు, అయినా కూడా మీరు ఎన్డీఏలో భాగస్వామి అంటారా? వాళ్ళ పనికి వాళ్ళు పని చేస్తారు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యా? కాదండి. కాదు. సపోర్ట్ చేయట్లేదా? సపోర్ట్ చేస్తున్నారు ఇంటర్నల్గా, కానీ నేను అంటలేదు. అంటే దాన్ని ఏమంటారు? ఓకే, దాన్ని ఏమంటారు? ముస్లిం మైనార్టీస్ క్రైస్తవ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళతో పోటీ చేయట్లేదు తప్ప రెండు ఒకటే. ఎన్డీఏలో కలవట్లేదు, బీజేపీతో కలవట్లేదు, రెండు ఒకటే. చిన్నపిల్లడు చెప్తాడు వైసీపీ బీజేపీ ఒకటే అని. అంటే చిన్నపిల్లడిని అడిగితే చెప్తారని అన్నారు కదండి, కానీ ఒక రాజకీయ నాయకుడిగా మీరు మాట్లాడడం వేరు, చిన్నపిల్లడు మాట్లాడడం వేరు. అందరూ తెలుసు. అదే మీరు చెప్పిన దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయం అని అందరికీ తెలుసు. వాళ్ళ ఓట్లు చీలుతాయని చెప్పి ఇక్కడ మేము కంటెస్ట్ చేయలేము, మీకు ఏం కావాలంటే అది మేము చేస్తాం, మీరు ఏం చెప్తే మేము చేస్తాం అని ఒప్పందం జరిగిందని అందరికీ తెలుసు. ఓకే. అంటే ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఈ 2024 ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా అలాంటి స్టాండ్ తీసుకుని వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారండి? ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తారా వైసీపీ? బీజేపీ వాళ్ళు వైసీపీ సపోర్ట్ చేస్తారు, వైసీపీ వాళ్ళు బీజేపీ చేస్తారు. వైసీపీ వాళ్ళు బీజేపీకి చేస్తారు, వాళ్ళు వద్దన్నా చేస్తారు. అక్కడ నేను కాదు సార్, నేను పార్లమెంట్లో బిల్లుల విషయంలో ఏ విషయంలో చేస్తారు, కంటెస్ట్ చేయరు ఇద్దరు. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లుల విషయంలో టీడీపీ కూడా మరి వైసీపీ బీజేపీ ఎన్డీఏకి సపోర్ట్ చేసింది, వాళ్ళకి ఎగనిస్ట్గా ఇప్పుడు వేయలేదు. ఇద్దరు చేస్తున్నారు. అవును. ఎందుకు చేస్తున్నారు ఇద్దరు? ఎందుకు చేస్తున్నారంటారు సార్? మీకు తెలీదా? నాకు తెలియదు సార్, ఎందుకు చేస్తున్నారంటారు సార్? సర్లే, ఇంకా అంత దూరం మనకెందుకు. అలాగే సార్, చెప్పండి సార్. వద్దులే, అంత దూరం మనకెందుకని. ఎందుకు చేస్తున్నా అందరికి తెలుసు. ఓకే. సో ఫైనల్గా ఉత్తరాంధ్రలోని మీ జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఉత్తరాంధ్రలో జనసేన
వచ్చే రోజుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అంటే టీడీపీని డామినేట్ చేసి అన్ని పార్టీలను డామినేట్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. అంటే ఒక్క ఉత్తరాంధ్రలోనే ఆంధ్రప్రదేశ్ టోటల్ ఉత్తరాంధ్ర అడిగారా? కాదు ఈ విషయం ఒక్క ఉత్తరాంధ్రలోనే ఉంటుందా, ఆంధ్రప్రదేశ్ కూడా అవుతుందా? అంతలా కూడా పార్టీ బలోపేతం అవుతుంది. రోజు రోజుకి బలోపేతం అవుతుంది. రోజు రోజుకి అందులో స్ట్రెంగ్త్ నాయకత్వం పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. ఎంతో మంది చూస్తూ ఉన్నారు. మీరు రోజుకి జాయిన్ జరుగుతూ ఉంది. త్వరలో సంచలనాలు కూడా చూడబోతున్నారు. సంచలనాలు అంటే పవన్ గారు పిఎం అనే, పవన్ గారు సీఎం అనే జాయినింగ్స్. అవునా? సంచలనాలు కూడా ఎందుకంటే బయట పవన్ గారి మీద సంచలనాలు కూడా చూడబోతున్నారు. బయట పవన్ గారి మీద సంచలనాలు చూడబోతున్నారు. సంచలనాలు చూసేటప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఇంకేముంటది? అభిమానం. అలాగే సార్. సరే, మీరు అంటున్న సంచలనాలు సరే అందరికీ తెలియాలని కోరుకుంటాం. కానీ బయట వినిపించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తాను సీఎం అవ్వడం అనే దాన్ని వదిలేసి చంద్రబాబు గారిని సీఎం చేయడానికి ఎక్కువ కష్టపడుతున్నారు. ఎవరు చెప్పారన్నమాట? బయట వినిపిస్తుంది. ఎన్ని వింటా ఉంటాం. నిజాలా? అందులో నిజం ఉందా లేదా? ఎవరు చెప్పారు? ఎందుకు అలా కాదు సార్, మీరేమనుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీ మీరు సీఎం అవ్వాలని పెడతారా, లేకపోతే ఎవరన్నా ఇప్పుడు మీరు పోటీ చేసేది మీరు గెలవాలని చేస్తారా, లేకపోతే ఏ మనిషి అయినా గెలవాలని చేస్తాడు? ఆ లాజిక్ మిస్ అయ్యి మనం మాట్లాడడం అనవసరం కదా. ఓకే, అంటే ఫాల్స్ ప్రొపగండా అంటారు. ఆ లాజిక్ మిస్ అయ్యే వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడడం అనవసరం. ఇప్పుడు నేను కంటెస్ట్ చేసేది అవతలను గెలిపించాలని నేను పోటీ చేసి నేను అవతలను గెలిపించాలని నేను ఎందుకు పోటీ చేస్తాను? ఓకే, అది అలా సాధ్యం? అది కాదు కదా. ఓకే, సో పొత్తులు ఎన్నో. ఇప్పుడు వాళ్ళు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కొంతమంది పొత్తు పెట్టుకుంటుంది, బీజేపీ కొంతమంది పొత్తు పెట్టుకుంటుంది, వైసీపీని బయట నుంచి సపోర్ట్ చేస్తూ అంటారు. రకరకాల విషయాలు ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వాటి మీద ఎవరికి తగినట్టుగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ గారు అంటే మీరు ఇప్పటి వరకు అంటే నా ఎదుగుదలకు ఆయనే కారణం అని చెప్పారు కదండి. ఆయన మీ దగ్గరికి వచ్చి లేకపోతే మీరు ఆయన కలుసుకొని ఏదో మాట్లాడుకొని జరిగింది ఏదో జరిగిపోయింది మర్చిపోండి, నాకు సపోర్ట్ చేయండి అని అన్నారనుకోండి, చేస్తారా సార్? ఆయనను క్షమిస్తే దేవుడు కూడా నన్ను క్షమించడు. దేవుడు క్షమించడు, ఆయన క్షమిస్తే. అలాంటి వ్యక్తిని నేనేం చెప్పాను, 2 వరస్ట్ ఫెయిల్యూర్స్లో ప్రపంచంలో ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాను. తన కన్ను చూపు పడితే నాశనం అయిపోతాం. షేకండ్ ఇస్తే చేయవారు చేసుకుంటాను. అంత దరిద్రమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ వచ్చి బతిలాడడంగా ఆయన పక్కన పెడితే అసలు ఎలర్జీ నాకు అతను చూస్తే. ఓకే, ఎలర్జీ. 2024 ఎలక్షన్లో తర్వాత జగన్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒకప్పుడు మీకు బాగా సన్నిహితులైన ఆయన బాగుండాలి, మీరు ఆయనకి సన్నిహితులు, ఆయన బాగుండాలని కోరుకుంటాం. మీరు ఆయనకి సన్నిహితులు అనొచ్చు కదండి. చూడండి, ఆయన బాగుండాలని కోరుకుంటాం. నాశనం అయిపోవాలని ఎందుకు కోరుకుంటాం? ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? నేను 14 సంవత్సరాలు జర్నీ చేసి ఆయనతో బాగుండాలని కోరుకుంటాను. చెడిపోవాలని ఎందుకు కోరుకుంటాను నేను? చెప్పండి. ఆయనతో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది సార్? ఇప్పటికీ బాగానే ఉంటుంది. అలా కాదు సార్, కాదు చేసిన పనుల వల్ల డ్యామేజ్ అయింది. నాకు ఆయన వల్ల ఆయన ఎప్పుడు నన్ను ఏ రోజు కూడా అయితే ఒక్క చిన్న మాట కూడా నన్ను అనలేదు. నేను ఆనందానికి అన్నయ్యని గొప్పలు చెప్పకూడదు. నన్ను ఎప్పుడు ఎంతో ఆప్యాయంగా చూశాడు. నేను రాజకీయ అవసరం కోసం నేను క్లియర్ చెప్తా ఉన్నా. అదే మీ స్టాండ్ మీద మీరు క్లియర్ గా ఉన్నారు, అంతే తప్ప నన్ను ఆయన ఏమనలేదు, నేను ఆయన ఏమనలేదు. ఇప్పుడు నేను కూడా ఆయన ఏమనలేదు. కొంతమంది దుర్మార్గుల మాట విని ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకొని ఇవాళ నేను పరి తెచ్చుకోండి అని చెప్తున్నాను తప్ప నేను ఆయనే అంటాను. మీకు జగన్ గారి మధ్య ఏదైనా మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంది, లేకపోతే ఇంతకుముందు ఎవరికి చెప్పిన సంఘటన ఏదైనా ఉంది అని చెప్పాల్సి వస్తే ఎలాంటి సంఘటన కోసం చెప్తారు? చాలా అభిమానంగా ఉండేవాళ్ళండి. నేను అత్యంత అభిమానించే టాప్ 5లో నువ్వు ఒకడమని చెప్పేవాడండి. నేను ముఖ్యమంత్రి ఉన్న రోజు నేను మంత్రిగా ఉంటే ఎర్రబొగ్గు కలిగిస్తానండి. అంతకంటే ఆనందమైన విషయాలు ఉంటాయా? 5 సార్లు ఇంటి దాన్ని కలిసి కూర్చున్నామండి. 2 బర్త్డేలకి నా బర్త్డేకి నా ఇంట్లో ఉన్నాను. చాలా ఆనందమైన ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, కానీ పొలిటికల్ అవసరం. సొంత చెల్లె బయటికి వెళ్ళింది, నేనెంత అందులో. సో నా అవసరం. చంద్రబాబు గారి కోసం చెప్పాల్సి వస్తే మీరు ఏ విధంగా చెప్తారు? చంద్రబాబు గారితో నేను ఎప్పుడు జర్నీ చేయలేదు.
ఆయన గురించి పెద్దగా నాకు తెలియదు. అంటే వ్యక్తిగతంగా కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఒక పరిశీలన ఉంటుంది కదండి. నేను ఒక 2 times కలిసా. ఒకసారి సోలో సినిమా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయితో సినిమా తీశాను. మీరే ప్రొడ్యూసర్ కాబట్టి 2 times కలిసా. ఇంట్లో కూర్చొని పెట్టుకున్నాడు, 1 hour కూర్చున్నాడు, మంచిగా మాట్లాడాడు, కాఫీ టీ తాగదాకా వదలలేదు, చాలా ప్రేమగా మాట్లాడాడు, చాలా ఆనందంగా మాట్లాడాడు, పార్టీలకు ఆహ్వానించాడు. అప్పుడు ఆహ్వానించారండి సోలో టైంలోనా? రండి మీరు అందరూ నేను అడిగాడు, నన్ను చెప్పారు కూడా పాపం. మరి అప్పుడు మీరేమన్నారు? చాలా 15 మంది ఎమ్మెల్యే అందరు నిన్ను అడుగుతున్నారు వంశీ, నువ్వు ఎంత మంచిడు అని కూడా అడిగాడు నన్ను. అప్పుడు మీరేమన్నారు? అలాగే సార్ వస్తానని చెప్పా. కానీ నాకు ఇక్కడ లోకల్గా ఉన్న పరిస్థితుల వల్ల ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను, అంతే తప్ప. అంటే వెళ్దాం అనుకున్నారు కానీ కొన్ని పరిస్థితుల్లో వైసీపీలోకి వచ్చారు. కావాలని చోట ఓకే పోటీ చేయడానికి రకరకాల ఈక్వేషన్స్. ఓకే అక్కడ బలమైన నాయకుడు టీడీపీకి ఉన్నాడు కాబట్టి అవ్వదు కాబట్టి మీరు వైసీపీలోకి వెళ్ళారు, అంతే. ఓకే సరే సార్, ఇంకా ఫైనల్గా వంశీ గారి ప్రయాణం 2024 తర్వాత ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారా, మంత్రిగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారా? ఎలా ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? నన్ను అవమానించే వాళ్ళు ఈ ఉత్తరాంధ్రలో, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నేను బాగుండాలనే కోరుకుంటారు. నేను బాగుండాలని కోరుకుని ప్రతి ఒక్కరు నాతో వస్తారు. నాతో రాని వాళ్ళందరూ నా శత్రువులే. నా మేలు కోరినాడు ఎవడు నాతో రాడు, నాతో రాలేదంటే నా మనిషి కాదు, సింపుల్. ఇంకేముంటుంది అక్కడ? నాతో రాకపోతే నా మనిషి కాదు. సరే వంశీ గారు అవసరం కోసం కొంతమంది అలాగా సార్, నాతో పాటు కొంతమంది జర్నీ చేసి అందరు రావాలనే లేదు, అందరూ అవమానించలేదు. నాతో వచ్చిన నా మనుషులు, నాతో రాను నా మనిషి కాదు. వంశీ గారు ఎమ్మెల్యే కావాలని ఎంత ప్రగాఢంగా కోరుకుంటున్నారో మంత్రి కావాలని అంతే ప్రగాఢంగా కోరుకుంటున్నారు లేదా అన్నది నా క్వశ్చన్ సార్. ఖచ్చితంగా ఉండొచ్చు, కోరుకుంటున్నారా మంత్రి? తప్పట్లేదు సార్, నేనేం తప్పట్లేదు, కోరుకుంటున్నారు లేదా అని అడుగుతున్నాను. నేనే కోరుకుంటున్నాను, వాళ్ళు కోరుకుంటుంది ఆటోమేటిక్ కోరుకుంటారు. సో మంత్రి కావాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలి, ఖచ్చితంగా 2 నా గోలు రీచ్ అవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. మా నాయకుడు అన్నదండలు ఆ దేవుని అన్నదండలు అవుతామేమో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా తరఫున మా ఛానల్ తరఫున కూడా మీకు బెస్ట్ విషెస్ చెప్తూ మీరు అనుకున్న ఆ కోరిక ఏదో నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే సార్. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది జనసేన అర్బన్ ప్రెసిడెంట్ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారి అంతరంగం. ఆయన మనతో చాలా విషయాలు పంచుకున్నారు. ఆయన అనుభవించిన కష్టాలు, బాధలు, వైసీపీ పార్టీలో నుంచి బయటికి రావడానికి ఆయనకి ఎలాంటి కారణాలు ప్రేరేపించే ఇలాంటివన్నీ పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బై బై.